చూడు. ఏంటిది? ఏటీఎం మిషన్ సెట్. ఏంటి ఏటీఎం మిషనా? ఏంట్రా వైర్లతో పాటు పీక్కొచ్చారు? న్యూస్ చూడలేదా నువ్వు? అలవాట్లేదు. అన్ని ఛానల్స్ లో మన మ్యాటరే ట్రెండింగ్. తాడా నుంచి తెచ్చాం. అక్కడే పగలగొట్టి డబ్బులు తీసుకొచ్చేద్దాం అనుకున్నాం, కుదర్లా. పేక్కొచ్చేసాం. సొట్టపడిందేంటి? ఓపెన్ చేయడానికి ట్రై చేసాం, 2 గుణపాలు వంగిపోయాయి. సరే, ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? ఏటీఎం మెకానిక్ ఎవడన్నా తెలుసా నీకు? ఆ మెకానిజం తెలిసిన వాడైతే ఈజీగా ఓపెన్ చేయొచ్చు. వ్యాన్ లో డబ్బు తెచ్చి మా కళ్ళ ముందే ఇందులో ఫిల్ చేశారు. 30-35 ఏళ్ళు ఉంటుంది ఈజీగా. एटीएम मशीन को तोड़ के लाए हैं, उसमें पूरा पैसा है, लेकिन खोल नहीं सकते. ठीक है. ఎవడో దొరికాడు రోయ్. మెకానిక్ దొరికాడు. నేను చెప్పానా? బట్ రేపే వస్తాడు. సెట్, మిషన్ బండిలో పెట్టుకుని తిరగడం కొంచెం రిస్క్. ఏ రూట్ లో వెళ్ళినా పోలీసులు చెకింగ్ చేస్తున్నారు. పోనీ నా గొడౌన్ లో పెట్టుకో, మెకానిక్ వచ్చేంత వరకు. ఓకే మావా, సేట్ నాకు 3 ఏళ్లుగా పరిచయం, నమ్మొచ్చు. సేట్, ప్రస్తుతానికి 2 ఏళ్ళు ఇవ్వు. మిషన్ ఓపెన్ చేసిన తర్వాత అమౌంట్ ఎంత ఉందో చూసి అప్పుడు షేర్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి? అయ్యో, మెకానిక్ ని రానివ్వండి. సారీ సెట్, మొత్తం 6 ఉన్నాం మేము, ఏటీఎం సెక్యూరిటీతో కలిపి. అందరికి నైట్ డబ్బులు ఎంతో కొంత ఇవ్వాలి. నేను ఇంకేమన్నా చూసుకుంటాలే, వస్తా. రే వదిలేరా. తెలియని పోటుగాడితో బిజినెస్ చేయడం కంటే తెలిసిన వెధవతో చేయడం మంచిదని నేనే వాడిని లాక్కొచ్చాను. అర్జున్, మెకానిక్ రాగానే ఫోన్ చేస్తాను. నాన్న, ఏటీఎం మెకానిక్ ఆయా హై. పిచ్చి మొహాలు, డబ్బు ఇక్కడ ఉంటుందని తెలియక ఇక్కడ పగల కొట్టడానికి ట్రై చేశారు. ఆంధ్ర బార్డర్ నుంచి తెచ్చారు. సెట్, మెకానిక్ వచ్చాడా? ఇంకా రాలేదు అర్జున్, వస్తే నీకు ఫోన్ చేయనా? మోసం చేయకు సెట్, మేము ఉన్నప్పుడే నువ్వు మిషన్ ఓపెన్ చేయాలి. తెలుసు అర్జున్, ఫోన్ పెట్టు. సౌండ్ విన్నావుగా, 30-35 ఏళ్ళు ఉంటుంది. సెట్, మోసపోయావు. ఏంటి? ఇది ఒరిజినల్ కాదు, ఫేక్. ఫేకా? నాకు 30 లక్షలు కనిపించట్లా, నీకు కనిపిస్తాయేమో చూడు. 65 ఏళ్ళు, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్. మ్యాట్రిమోనియల్లో యాడ్ ఇచ్చాడు. నిన్నే మీట్ అయ్యాం. చూసిన వెంటనే నచ్చానన్నాడు. నన్ను కవర్ చేయి. చూస్తున్నాడా? ఏం చేయబోతుంది? 2 గంటలుగా వాడితో గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాను. దమ్ము కొట్టకపోతే తల పగిలిపోయేలా ఉంది. ఏంట్రా చూస్తున్నావు? ఇలా తాగితే 50% డ్యామేజ్. సో ఇట్స్ హెల్దీ. ఎంత స్పీడ్? రేపు మా ఇద్దరికి డేటింగ్. ఎలా అని అడుగు. చెప్పండి. పొద్దున్నే అపోలోలో హెల్త్ చెకప్. రేపు వెళితే 10% డిస్కౌంట్ అట. తర్వాత సంగీత కచేరీకి వెళదామన్నాడు. నాలాంటి దానికోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాడట. ఈ దమ్ము నన్ను చంపేలోపు ఈ ముసలాడు సోదేసి నన్ను చంపేసేలా ఉన్నాడు. నన్ను చూసి నవ్వుతున్నారు. నువ్వు నా ఫ్రెండ్ కొడుకు అని చెప్పాను. 5 నిమిషాల్లో వచ్చేస్తాడట. మాఘమాసంలో పెళ్లి చేసుకుందాం అన్నాడు. ఈలోపు ఎలాగైనా వాడు అకౌంట్ నెంబర్ తెలుసుకుంటాను. మినిమం 5 to 10 lakhs ఉంటుంది. లంపుగా కొట్టేద్దాం. నేను పక్కాగా స్కెచ్ వేశాను. ఏమంటావ్? నీకు 20% ఇస్తాను. నేను ఎవడైనా బడాబాబు గాని గవర్నమెంట్ ఆఫీసర్ గాని దొరుకుతాడేమో చూస్తున్నాను. చేచి ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారా? ചേച്ചി அப்போ பார்த்துருப்பான்னு நினைக்கிறேன். பார்த்துருந்தாலும் உள்ள வர மாட்டாடா. இது ஜென்ஸ் டாய்லெட், நம்ம சேஃப். ఎందుకురా నేను ఫోన్ చేస్తే తీయట్లేదు? వారం రోజుల నుంచి కాల్ చేస్తున్నాను. నువ్వే అర్థం చేసుకుంటావు అనుకున్నా. అర్థం చేసుకోవడానికి ఏముంది? ఇది వర్కౌట్ అవ్వదు సంధ్య. ఇది మన రిలేషన్షిప్పా? మరి ఎందుకురా నాకు హోప్ ఇచ్చావు? హోపా? నేను లవ్ చేస్తున్నానని చెప్పానా?
పెళ్లి చేసుకుంటానని చెప్పానా? లేదు, కానీ 2 సార్లు గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళావుగా, దాని అర్థం ఏంటి? ఏంటమ్మా వాడికి ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాడు కదా. అమ్మా నువ్వు వెళ్తేనే కానీ మేము వెళ్ళలేమమ్మా. ఇప్పుడు కూడా ఎస్కేప్ అవడానికేగా టాయిలెట్ లో దూరం. నేను లోపలికి రాను. బ్రేకప్ ఇంతకంటే మంచి ప్లేస్ దొరకలేదా? వాడు లోనకి రావడం చూసి ఆ పిల్ల ఫాలో అయిందబ్బా. త్వరగా మాట్లాడి పప్పర్. ఏరా, అమ్మాయిల్ని ఈజీగా పడేస్తావు కానీ 2 రోజుల్లోనే కట్ ఆ చేసేస్తావు. తర్వాత బోర్ కొట్టేస్తున్నారా? బోర్ కొడుతుంది. అబ్బాయిలాగే అమ్మాయిలకి కూడా స్వార్థం ఎక్కువ. మా నాన్న సేవింగ్స్ మొత్తం ఈ ప్రాజెక్ట్ లో పెట్టాను, నా సేవింగ్స్ కలిపి. 2 అంతస్తుల అపార్ట్మెంట్స్ కడుతున్నాను, టోటల్ 6 యూనిట్స్, ప్రీమియం అపార్ట్మెంట్స్, అన్ని 2 BHK. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నేను సక్సెస్ అవుతాను, లేదంటే సక్సెస్ అవుతుంది. అమ్మ తన హస్బెండ్ తో దుబాయ్ లో ఉంది. సెకండ్ మ్యారేజ్. అమ్మని చూసి 8 years అవుతోంది. తన పిల్లలతో తను హ్యాపీగా ఉంది. నీ రూమ్మేట్ లేదా? లేదు, డే షిఫ్ట్. ఒక ఇంజనీర్ని లవ్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఒక రైటర్, ఒక ఫిల్మ్ మేకర్, ఇలాంటి వాడు ఎవడైనా వస్తాడనుకున్నాను. ఏ ఇంజనీర్కి ఏం తక్కువ? బోరింగ్. లెక్కలు, ప్లాన్స్, కాంక్రీట్, కన్స్ట్రక్షన్స్. లైఫ్ లో మ్యాజిక్ ఉండాలి కదా. మ్యాజిక్. ఆ ఫోటో కల్కటాలో తీసిందేగా? అవును. అదే హౌరా బ్రిడ్జ్ చూసావుగా? అదొక పెద్ద ఇంజనీరింగ్ మావల్ అని చెప్పబోతున్నావా? దీన్ని మామూలుగా వేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ దీని వెనక ఎంత గొప్ప ఇంజనీరింగ్ ఉందో తెలుసా? సీరియస్లీ, హౌరా బ్రిడ్జ్ ఎలా కట్టారో అదే ఇంజనీరింగ్ కాన్సెప్టే ఈ స్టాప్లెస్ కూడా. కొంచెం ఆలోచించు, అంత అద్భుతమైన బ్రిడ్జ్ కాన్సెప్టే దీనికి కూడా. రెండిటికి ఒకే డిజైన్. నిజంగా చెప్తున్నా, క్యాంటిలివర్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్. నీకు తెలుసా, పిల్లరే లేదు కానీ సపోర్ట్ చేస్తుంది. ఇది మ్యాజిక్ కాదా? ఇది మ్యాజిక్ కాదా? ఇది ఇంజనీరింగ్ వల్ల మాత్రమే సాధ్యం. బంగారం ఏంటి? అది నా రూమ్మేట్. ఇది నా షాపురా మావ. దీంతో కలిపి మొత్తం 18 షాపులు. అందరం చీటింగ్ కేసులో బుక్ అయ్యాం. షాపులు మూసేసి సీల్ చేశారు. దాంతో వైఫ్ వదిలేసి వెళ్ళిపోయింది. నా లైఫ్ మారిపోయింది. ఎప్పుడు సీల్ చేశారు? నిన్ను కలవడానికి ముందు. 4 ఏళ్ళు అయ్యింది. రేపు మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి. హియరింగ్. 3 ఏళ్ళు శిక్ష తప్పదని లాయర్ చెప్పాడు. ఉదయం నుంచి మూడవుట్ ఏంటని అడిగావు కదా, ఇదే కారణం. మిగతా షాపులన్నీ డబ్బున్న పార్టీలు. వాళ్ళు జైలుకి వెళ్ళినా పర్వాలేదు. కేస్ ఫైల్స్ ఉన్నాయా? వాటిని ఎందుకురా చదువుతావు? లాయర్ ఇప్పటికి 100 సార్లు చదివాడు. నేను రేపు జైలుకి వెళ్ళక తప్పదు. 3 ఏళ్ళు ఒంగోబెట్టి తాట తీసేస్తారు. కండ మాత్రమే కాదు, బలుపెక్కిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు. నాలాంటి అందగాడు వాళ్ళకి దొరికాడే అనుకో, ఇంకంతే, పంచర్. రే, పోనీ నా ముక్కు పచ్చడి చేశారా అర్జున్? అందంగా ఉండడం కూడా కష్టమేరా జైల్లో. రేపటి నుంచి జైల్లో నాకు ఆయిల్ మసాజే. డిశ్చార్జ్ అడగండి సార్, ఇచ్చేస్తారు. డిశ్చార్జ్ ఏంటి? ఆషామాషిగా ఉందా? బెల్ కంపెనీ అని చెప్పి 33 కంప్యూటర్లు అమ్మాడు నీ ఫ్రెండ్. అట్టపెట్టెలు ఉన్నాయి చూడండి, అవి మాత్రమే ఒరిజినల్. 33 కంప్యూటర్లు నకిలీవి. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. వీడిని ఎలా విడిపించమంటారు? 3 ఏళ్ళు కన్ఫర్మ్. సీజర్ మెమో చదివారా? అందులో ఏముంటుంది? చార్జ్ షీట్ లో క్లియర్ కట్ గా ఉందిగా. అట్టపెట్టెని సీజ్ చేయడం మాత్రమే మెన్షన్ చేశారు మెమోలో. కంప్యూటర్స్ ని వదిలేశారు. కేర్లెస్ మిస్టేక్. మెమో రాసినోడు మిస్టేక్ చేశాడు. మీకు ఇది చాలు, డిశ్చార్జ్ అడగండి, ఇచ్చేస్తారు. మేము మొత్తం 18 మంది మావా, నాతో కలిపి. నన్ను మాత్రం వదిలేశారు. సూరిగాడు ఒక కేసులో ఇరుక్కున్నాడుగా, మన అర్జునే నిడిపించాడక.
మావా ఆ, నన్ను కలవడానికి ముందు ఏం చేసేవాడివి? ఎంతవరకు చదివావు? ఇంటరు. నువ్వు వింటరా? రే, నేను బీకామ్ లిటరేచర్ రా. ఎందుకు అడుగుతున్నావు? లేదు, లాయర్ గారి దగ్గర ఏదో చెప్పావు, టెక్నికల్ గా ఏదో మాట్లాడావు, నాకు అర్థమైంది. కానీ మ్యాటర్ ఏంటో అర్థం కాలేదు. జడ్జి గారు నన్ను మాత్రమే బయటికి పంపేశారు, మిగిలిన వాళ్ళందరినీ 5 ఏళ్ళు లోనకు తోసేశారు. 6 లాంగ్వేజ్ల్లో మాట్లాడుతున్నావు. లాయర్కే తెలియని లా పాయింట్స్ అన్ని నీకు తెలుసు. ఓవర్ ఇంటెలిజెంట్. నువ్వు ఎవరు మావా? హూ? వాడికున్న నాలెడ్జ్కి ఈ పాటికి వాడు ఈ ఊరు కొనేసి ఉండాలి. డిసిప్లిన్, ఫోకస్ మిస్సింగ్. అందుకే ఇలా ఉన్నాడు. ప్యాకెట్ పిచ్చింది విన్నానే. అయ్యో, ఎన్నో లక్షలు పోగొట్టుకున్నాడు. అదే వాడికున్న మైనస్. నిన్న సాయంత్రం కూడా ఫోన్ చేసి అడిగానన్నా. 6 లక్షలు రెడీగా ఉన్నాయి, మిగతా 2 లక్షలు వారంలో ఇస్తా అన్నాడు. ఇప్పుడు అడిగితే డబ్బు లేదంటున్నాడన్నా. ఏమిటి నీ వెనక తిప్పించుకుంటున్నావా? అబ్బేదేం లేదన్నా. మరి ఇంకేంటి? డబ్బు నేనే తీశాను, సూర్యకి తెలియదు. ప్యాకెట్ ఆడావా? ఓడిపోయావా? 6 లక్షలు పోగొట్టావా? సింగిల్ సిట్టింగ్ లోనా? అది నాకివ్వాల్సిన డబ్బని తెలుసు కదా? తెలుసు. రే, వాడిని లాక్కురండి రా. అలాగన్నా. బారు వడ్డీకి డబ్బు తీసుకున్నాడు, చెప్పిన తేదీకి తిరిగి ఇవ్వలేదు. 3 రోజుల నుంచి నా గొడవలోనే ఉంటున్నాడు. మా కుర్రోళ్ళు 4 పొద్దుటి నుంచి రాత్రి వరకు వీడి మీదే పంచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ భాగంలో మాత్రం కొట్టరు. ఎందుకో తెలుసా? ఎందుకు? ఇంకో 3 రోజుల తర్వాత ఇక్కడ కోసి 2 కిడ్నీలు పీకి అమ్మేస్తాను. తెలిసిన వాళ్ళు కదా అని ఆలోచిస్తున్నాను. వారం టైం ఇస్తున్నాను. తీసుకున్న అప్పు 8 లక్షలతో పాటు 7 రోజుల వడ్డీ, మొత్తం 9 లక్షలు నా టేబుల్ మీదకి రావాలి. రాలేదే అనుకో, వీడు నా గొడవంలో ఉంటాడు. రే, డబ్బు పోగొట్టేది నువ్వు, కిడ్నీలు పోగొట్టుకోవాల్సింది నేనా? ఏటీఎం మిషన్ రెడీ చేయరా. 9 లక్షలను ఇప్పుడు పోగు చేయాలనుకో, వెంటనే 7 మిషన్లు తయారు చేయించాలి. అది మాత్రమే కాదు, బుర్రలేనో 7 కావాలి. ఇదంతా జరిగేదేనా? తప్పదంటే చేసి తీరాలిగా. లాస్ట్ టైం మనకి చేసి ఇచ్చాడే, ఆయన పట్టుకొని ఇంకో ఏటీఎం మిషన్ చేయమను. చెప్పిన మ్యాటర్ ఏమైంది? దాన్ని కలిసావా? హ్యాండ్ ఇచ్చేసాడు. ₹1,00,000 అడ్వాన్స్ ఇస్తేనే ఏటీఎం మిషన్ రెడీ చేస్తాడంట. ఆడికి మనం ఎంత డబ్బు ఇచ్చుంటాం? చెత్త నా కొడుకు. ఎంతకంటే పచ్చిగానే తిట్టాను. ముందు డబ్బిచ్చి మాట్లాడమన్నాడు. అన్నీ ఆయన కొట్టినా సరే అడ్వాన్స్ లేదు, ఒప్పుకోడు. నా టీ కావాలా? రే పోరా. ₹1,00,000 అయినా చేతిలో ఉంటేనే నెక్స్ట్ స్టెప్ వేయగలం. అదేరా సిచ్యువేషన్. నీ కంట పడకూడదని 6 లక్షలని పాత గోన్లో దాచిపెట్టాను. ఆ డబ్బుని తీసుకెళ్లి పోగొట్టుకొచ్చాను. నీ దగ్గర ఇప్పుడు ఎంత ఉంది? 1 2 3 4 5 6 7 8 9 10. కాళ్ళకి ఇంకో 10 ఉన్నాయి. పోరా. టీ తాగడానికి కూడా డబ్బులు లేక నేను ఏడుస్తుంటే వచ్చి నన్ను అడుగుతున్నావు. అర్జున్, హాయ్. ఏంటి ఇదంతా సిగ్గేనా? నాకు సమస్య. ఎవరు నాయనా? బాగా పరిచయం ఉన్నట్టు పేరుతో పిలిచింది. మీరు రేపే వస్తారని అత్తయ్య చెప్పారు. అత్తయ్య? అత్తయ్య కూడా అలాగే అంటారు. అత్తయ్య అని పిలవద్దు, అమ్మ అని పిలవమంటారు. త్వరలోనే అలవాటు చేసుకుంటా. మీ అమ్మ అంటుంది. నువ్వు ఎప్పుడు పోయిందని చెప్పావు? కోల్కతాలో వర్షాలు ఎక్కువగా ఉన్నాయని న్యూస్ లో విన్నాను. వరుసగా 3 రోజుల నుంచి గుడికి వెళ్తున్నాను. మీరు ఫ్లైట్ నడిపేటప్పుడు వర్షం పడకూడదని. ఫ్లైట్ నడుపుతాడా? బెంగాలీ కూడా నేర్చుకుంటున్నాను. మ్యారేజ్ అయ్యాక
మీతో పాటు కోల్కతాకి వచ్చే లోపు మాట్లాడటం నేర్చేసుకుంటాను. నువ్వు బెంగాలీ నేర్చుకునేలోగా వాడు ఎస్కేప్ అయిపోతాడు. యాక్చువల్ గా అదే ట్రీట్మెంట్ కి క్యాష్ విత్డ్రా చేయాలి కదా. నేను ఇప్పుడే బ్యాంకుకి వెళ్ళి వస్తున్నాను. హాస్పిటల్ ఖర్చులకని 1.5 lakh అడిగారు. నా అకౌంట్ లో 1 lakh ఉంది. నేను ఈ డబ్బు మీకివ్వనా లేదా అదే వచ్చే వరకు వెయిట్ చేసి తనకివ్వనా? మావా, అడ్డమైన వాళ్ళు కొడుతున్నారా? ఎందుకు కొడుతున్నారు కూడా నాకు తెలియదు. నా టైమే బాగోలేదు. వచ్చిన ఛాన్స్ ను వదులుకోవద్దు. అందుకు అసలు నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. టెన్షన్ గా ఉంది. అత్తయ్య వచ్చేసారట. మెసేజ్ చేశారు. స్ట్రీట్ కార్నర్ లో వెయిట్ చేస్తున్నారు. వెళ్దామా? నువ్వు వెళ్ళు, నేను వెనకాలే వస్తా. రామా, మీ అమ్మని పలకరించొద్దాం. అత్తయ్య, అర్జున్, మీ అమ్మ ఈయన్ని ఇక్కడ చూస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మ కూడా అనుకోలేదు. కరెక్టే కదా అమ్మా? అత్తయ్య, వద్దు, అదే వద్దు, నువ్వు బయలుదేరు. నేను వచ్చేసానుగా. అమ్మ ట్రీట్మెంట్ నేను దగ్గరుండి చూసుకుంటా. సెల్ ఫోన్ షాప్ లో పనిచేస్తోంది. షేర్ ఆటోలో వచ్చేటప్పుడు పరిచయం అయింది. వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారట. నేను మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాను. వాడు కలకత్తాలో పైలట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు అన్నాను. ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడం తప్ప? నువ్వు ఏ ఆపర్చునిటీ కావాలన్నా యూజ్ చేసుకో. నా ఫోటో ఎందుకు చూపించావు? మరి వీడి ఫోటో చూపించమంటావా? భయపడి పారిపోయేది. 3 నెలలు కష్టపడి సెట్ చేశాను. అత్తర హార్డ్ వర్క్ వేస్ట్ అయిపోయింది. హలో, అత్తయ్యకి ఎలా ఉంది ఇప్పుడు? తనకు నా నెంబర్ ఇచ్చావా? ఆ నెంబర్ ఇంకా నువ్వు మార్చలేదా? 2 నెలలకు ఒకసారి మార్చేస్తావు కదా. అత్తయ్య కొంట్లో బాగాలేదని నాన్నగారికి చెప్పాను. హాస్పిటల్కి వెళ్ళి చూద్దామన్నారు. వద్దు, ఐసీయూలో పెట్టారు. అయ్యో, భయపడ్డానికి ఏం లేదు. డిశ్చార్జ్ అవ్వగానే నేనే కాల్ చేస్తాను. మీ ఫోటో చూడగానే నాకు మీరు నచ్చేశారు. కానీ మీకు నేను నచ్చనేమోనని భయం. ఇంకెప్పుడైనా ఆ అమ్మాయి నా రూట్ లో క్రాస్ అయిందో నువ్వు చస్తావు. హలో హలో, కట్ అయిపోయింది. చెప్పారా? వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. మనం ఏమన్నా అడిగామా? ఆ అమ్మాయి ఎక్కడ వచ్చిస్తానని వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మిని కాదంటావా? నిన్ను చంపేస్తాను రా. నిన్ను వదలను. నా మాట కాదన్నా. చేసిన పని. మోహన్ చూడు రే, తను సెల్ ఫోన్ షాప్ లో వర్క్ చేస్తోంది. ఏం శాలరీ ఇస్తారని? వాళ్ళ నాన్న బట్టలు కొట్ట సెక్యూరిటీ. అందుకని చూసుకుందాం, వదిలే. ఏంటి వదిలేయ్యా? ఎలా రాకి పెట్టాడో చూడు. ఏమన్నా? వదిలేయ్యా? సురే చేతిరా. నువ్వెందుకు అనవరా? ఆగరా. నీ కిడ్నీ సేఫ్ వెళ్తున్నావురా? నీ కిడ్నీ సేఫ్ కదా? సురే, నీ కిడ్నీ సేఫ్. రే ఆగరా. ఎర్లీ మార్నింగ్ ఫ్రెండ్స్ తో పాటు హైదరాబాద్ వెళ్తున్నాను. చెప్పావుగా. ఒక అమ్మాయి ప్లస్ 3 అబ్బాయిలు. మండే వచ్చేస్తాను. నీకు ఎలాంటి ప్రాబ్లం లేదుగా? 3 అబ్బాయిలతోనా? ఏంట్రా? దుబాయ్లో పుట్టి ఢిల్లీలో పెరిగిన అమ్మాయి మావా. ఇలాంటి వాటికి రియాక్ట్ అయితే నా క్యారెక్టర్ డ్యామేజ్ అవ్వదు. మనం హై రేంజ్ అని చూపించుకోవాలిగా. కానీ మన హై రేంజ్ కాదు కదరా. ఇప్పుడు చూడు నువ్వెంత టెన్షన్ పడుతున్నావో. వాళ్ళల్లో ఒక అబ్బాయికి నేనంటే పిచ్చి. డైలీ లవ్ మెసేజెస్ పంపుతాడు. సౌండ్ పార్టీ, 6 foot, స్మార్ట్ గా ఉంటాడు. ఇప్పుడు కూడా వాడే మెసేజ్ చేశాడు. నువ్వు ఎవరికి సొంతమో గుర్తుండటానికి. నేను జాబ్ వదిలేశాను. ఏమంటున్నావే? వారానికి 6 సినిమాలు చూసి రివ్యూ రాయి, అప్పుడు తెలుస్తుంది. పెళ్లి చేసుకుందామా అన్నాడు. ఓకే అన్నాను. ఎప్పుడు? ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే.
ఫస్ట్ ఢిల్లీ ఫ్రెండ్ రిసెప్షన్, తర్వాత కాలేజ్ రీయూనియన్, ఆ తర్వాత నార్త్ ఇండియన్ టూర్. తిరిగి రావడానికి 20 days పడుతుంది. ఇదంతా ఆల్రెడీ చెప్పేసావుగా. మెంటల్. ఏంటి? అప్పటి వరకు నేనెవరిదైనా గుర్తుండాలి కదా. నాకు ఇచ్చిన గడువుకి ఇంకా 2 రోజులు ఉందన్నా. అబ్బచ్చా 4 రోజుల్లో పీకలేని వాడివి ఇంకో 2 రోజులు ఏం పీకుతావురా? అర్జున్ ఏందిరా? సూరి ఎక్కడ? నా గొడవంలో ఉన్నాడు. తెల్లారిలోపు మొత్తం డబ్బు సెటిల్ చేయాలి. ఇన్స్టాల్మెంట్ లో ఇస్తే తీసుకోను. నీకొక్క రోజే గడువు. డబ్బు రాకపోతే వీడి పార్ట్లు పీకి నీకు తెలుసుగా. మావా, నాకు అర్జెంట్గా డబ్బులు కావాలరా. ఏంట్రా నువ్వు పోయిన వారం అడుగుండాల్సింది. 2 నెలలుగా బిజినెస్ డల్గా ఉంది. పోనీ అన్నను అడగరాదు? షూరిటీ ఏదైనా ఉందా? అరేంజ్ చేయాలంటే 1 week పడుతుంది మావా. దాస్ మ్యాటర్లో ఇరుక్కున్నట్టున్నావు. నీకు ఎవ్వడో ₹1 కూడా ఇవ్వడు. ఏయ్, ఏంటి కంచంలో అన్నం అలాగే ఉంది? అక్క, నేను ఒక విషయం చెప్తా, నాన్నకు చెప్పావుగా. ఏంటి? ఆంటీ, అదే అర్జున్ వాళ్ళ అమ్మ. ఆవిడ అసలు అర్జున్ అమ్మ కాదు. బేసికలీ 420. అదొక ఫ్రాడ్ గుంపక్క. మనతో చెప్పినవన్నీ అబద్ధాలు. ఏమంటున్నావే? ట్రీట్మెంట్ కి డబ్బు అడిగారు కదా, మనం ఇచ్చుంటే మోసపోయేవాళ్ళం. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? అర్జున్ డబ్బు తిరిగిచ్చాడుగా, తలుచుకుంటే తీసుకొని ఉండొచ్చు. అంటే తన మంచివాడనే అర్థం. ఈ టైంలో ఎవరొచ్చుంటారు? అమ్మకి సడన్ గా బాగా సీరియస్ అయింది. సర్జరీ చేయాలని చెప్తున్నారు. ఇమ్మీడియట్ గా డబ్బు అవసరం అవుతుంది. లేదు లేదు లేదు, నా ఫండ్స్ మొత్తం ఎఫ్డీలోను బాండ్స్లోను లాక్ అయిపోయాయి. వెంటనే విత్డ్రా చేయలేకపోతున్నాను. నీ దగ్గర ఇప్పుడు క్యాష్ ఏమైనా ఉందా? నెక్స్ట్ వీక్ నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఏమంటున్నాడే? ఏం లేదు. లేదు నాన్న, ఏడవకూడదు. మా బంగారు కొండవి కదా, ఏడవకూడదు నాన్న. బొజ్జు. థ్యాంక్స్. పోనీ నేను మీ నాన్నగారికి ఒక మాట చెప్పనా? నైట్ షిఫ్ట్కి వెళ్ళారు. ఎనీవే, ఇది నేను సంపాదించిన డబ్బు. నా కట్నం కోసం దాచుకున్నాను. ఆయనకు చెప్పక్కర్లేదు. ఉదయాన్నే ఫోన్ చేస్తాను. అర్జున్, మీకు నా పేరు తెలుసా? హాయ్, cheers guys. Yeah. మామ, బయలుదేరుతాను. రేయ్, నువ్విచ్చే పార్టీలో నువ్వు లేకపోతే ఎలా? పొద్దునే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. ల్యాండ్ రిజిస్ట్రేషన్. Okay, మామ. You take care. Bye bye. Yeah, Take care. Okay guys. Bye. Bye bye. Bye రా. Have fun. జాగ్రత్త. బాయ్. ఓవర్ యాటిట్యూడ్ సార్. ప్రతి విషయానికి రూల్స్ మాట్లాడుతుంది. ఆవిడ్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో తెలుసా? తెలియదు సార్. ఇంతకు ముందు పనిచేసిన స్టేషన్ లో ఒక అక్యూస్డ్ కి హెల్ప్ చేసింది. ఓ నాయనో. ఉద్యోగం ఊడాల్సిందే. సస్పెండ్ చేసి వదిలేశారు. ఇప్పుడు బుద్ధి అందరూ బయటికి రండి. ఏం ట్రైనింగ్ తీసుకున్నారు మీరు? సారీ మేడం. క్రైమ్ సీన్ ని కంటామినేట్ చేయకూడదని తెలీదు? ఎస్ మేడం. సార్. సార్. సో ఇన్ఫార్మ్ చేసింది ఎవరు? సర్వెంట్ సార్. ఊరికెళ్ళి ఈరోజు పొద్దున్నే వచ్చిందట. హంతకుడు బాడీని టబ్లో పడేసి ట్యాప్ తిప్పి వెళ్ళిపోయాడు. పొద్దున్న సర్వెంట్ వచ్చి క్లోజ్ చేసింది. ఎవిడెన్స్ లేవి దొరకవనిపిస్తోంది సార్. అయితే ఫోరెన్సిక్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేయొద్దు. మర్డర్ వెపన్ దొరికిందా? ఇల్లంతా వెతికాను సార్, ఎక్కడ దొరకలేదు. ఇవి కత్తిపోట్లు కాదమ్మా. ఇంకేదో వెపన్.
పాయింట్ ఆఫ్ ఎంట్రీ సార్. మర్డర్ ఈ స్పాట్ లోనే జరిగి ఉండాలి సార్. విక్టిమ్ పేరు ఆకాష్ సార్. అమ్మలేదు, నాన్న అమెరికాలో ఉన్నారు. ఉన్న వర్క్ లోడ్ చాలదన్నట్టు మనకే వచ్చి తగులుకుంటాయి ఇటువంటి కేసులన్నీ. ఏయ్, దగ్గరలో మంచి హోటల్ ఉంటే నాకు కాఫీ తెప్పించు. మాలతి, ఈ కేసు నువ్వే హ్యాండిల్ చేయి. ఎస్ సార్. ముందు ఈ ఆకాష్ గడి బాబుకి ఇన్ఫార్మ్ చేయి. అలాగే లోకల్లో ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారేమో కనుక్కో. నా తమ్ముడే. ఇంట్లో డబ్బు నగలు మిస్ అయ్యాయేమో చూడండి. ఇంట్లో ఎప్పుడు క్యాష్ ఉంచుకుంటాడు, బట్ లాకర్ ఇప్పుడు ఖాళీగా ఉంది. ఎలా పోగైంది? నీకెందుకు? డబ్బు అందిందిగా, సూర్యుని వదిలేసే. వ్యాపారం చేసి తెచ్చిన డబ్బులా లేదు, అందుకే అడిగాను. ఒక్క రాత్రిలో 9 లక్షలు నా వల్ల కూడా కాదు. ఏయ్, పా. కాల్దీరా. నాకెందుకు ఇచ్చావు? ఆ రోజు నేను అబద్ధం చెప్పానని నీకు తెలుసు కదా. అయినా సరే నాకు డబ్బు ఇచ్చావు. ఎందుకని? నేను ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపోయి ఉంటే మీరు అలా వెళ్ళిపోయి ఉంటే మిమ్మల్ని మర్చిపోవటం తేలికయ్యేది. ఆకాష్ కేసులో ఈ ఇన్స్పెక్టర్ అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఓపెన్ గా చెప్పనా మేడం, 3 రోజులుగా చక్కర్లు కొట్టి చివరికి డెడ్ ఎండ్ లో ఆగిపోయింది ఈ కేసు. విట్నెస్ లేదు, ఎవిడెన్స్ లేదు. ఇది ముందుకెళ్ళదనిపిస్తోంది. మీరే ఇంకా పట్టుకుని వేలాడుతున్నారు. ఓకే సార్. ఈ ఇల్లు ఆ రోజు లాక్ చేసి ఉంది మేడం. వాచ్మెన్ ఫుల్ గా తాగి పడిపోయాడు. ఏం తెలియదు అంటున్నాడు. ఈ స్టెచ్ లో అందరినీ అడిగారా? అడిగాం మేడం. చాలా ఇల్లు లాక్ చేసి ఉన్నాయి. ఫెస్టివల్స్ కి ఫంక్షన్స్ కి వచ్చి వెళ్తుంటారట. ఉండడానికి ఇల్లు లేక ఎంతో మంది ఇబ్బంది పడతా ఉంటే ఏడాదికోసారి వచ్చి ఎంజాయ్ చేయడానికి ఎంత పెద్ద ఇల్లు కట్టించుకున్నారు చూసేవట్రా. బలిసిందిరా ఇళ్ళకే. బండకండి. వెనక స్టేట్ లోకి వెళ్ళి చూసేద్దాం. ఓకే మేడం. ఇవ్వండి. ఇందులో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి సార్. సార్, మాలతి మిమ్మల్ని కలవాలంటున్నారు. మాట్లాడుతున్నానా? అర్జెంట్ మ్యాటర్ అట. ఆల్రెడీ అరగంట నుంచి వెయిటింగ్. రేపు ఏరియా మొత్తం చెక్ చేసేద్దాం. నేను నీతో వస్తాను. ఏంటి? సార్ 3 రోజులుగా ఆకాష్ మర్డర్ జరిగిన ఏరియాలో ఎంక్వైరీ చేస్తున్నాను సార్. మర్డర్ సైట్ కి వెనకున్న ఇంట్లో ఆ రోజు పార్టీ జరిగింది సార్. ఇంటి ఓనర్ విజయవాడలో ఉంటున్నాడు. ఆయన కొడుకే పార్టీ ఇచ్చాడు. ఆ పర్సన్ ని ట్రేస్ చేసి విజయవాడ నుంచి రప్పించాను సార్. బయట వెయిట్ చేస్తున్నాడు. విషయం ఏంటో చెప్పు. సార్, ఇది వాడి సెల్ ఫోన్. వాడి గర్ల్ ఫ్రెండ్ తో కలిసి వాడి ఇంటి బాల్కనీలో తీసుకున్న సెల్ఫీ సార్. హత్య జరిగిన ఎగ్జాక్ట్ టైం ఫ్రేమ్ సార్. జూమ్ చేసి లెఫ్ట్ సైడ్ లో చూడండి. వీడు నాకు తెలుసు. పేరు విజయ్, ఫార్మర్ ఐఐటి స్టూడెంట్. వెంటనే ఈ ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్స్ కి పంపించు. ఎస్ సార్. కరెంట్ అడ్రస్ ని కనిపెట్టు. మిగతా పనులన్నీ పక్కన పెట్టి ఈ కేసు మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎస్ సార్. దొరికెవరా? మిస్టర్ విజయ్, హలో, వినపడుతుందా? హలో, ఎవరైనా ఉన్నారా?
ఏం కావాలి సార్ మీకు? ఉదయం 10ంటికి నన్ను రూమ్ లో పడేశారు. నా ఫోన్ కూడా లాక్కున్నారు. కారణం అడిగితే చెప్పట్లేదు. టిఫిన్ తినమంటే వద్దన్నా సార్. ఆకాష్కి నీకు గొడవ ఏంటి? ఏ ఆకాష్? సిఎస్ ఆకాష్, 3rd క్రాస్ స్ట్రీట్, కైలాసగిరి. నాకు అలాంటి వాళ్ళు ఎవరూ తెలియదు. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? ఒక కేసు విషయంగా మాట్లాడాలని రమ్మన్నారు. 10 నిమిషాలు పోయిన ఆదివారం రాత్రి నువ్వు ఎక్కడున్నావు అది చెప్పు. ఆఫీస్, ఒక పార్టీ. నువ్వు ఇచ్చిన పార్టీ మధ్యలోంచి నువ్వే ఎందుకు వెళ్ళిపోయావు? కారణం ఏంటి? పొద్దునే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. ల్యాండ్ రిజిస్ట్రేషన్. యూ టేక్ కేర్. ఓకే ఓకే బాయ్ రా. బాయ్. పర్టికులర్ రీజన్ ఏం లేదు. హెడేక్ వచ్చింది. హెడ్ఏక్ వచ్చింది. ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంది, పొద్దునే లేచి వెళ్ళాలని నీ ఫ్రెండ్కి చెప్పావుగా. కానీ సోమవారం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి నువ్వు వెళ్ళలేదు కదా. విచారించాను. అబద్ధం చెప్తున్నావా? సార్, మీరు పాత విషయాన్ని గుర్తుపెట్టుకుని నన్ను ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. ఏమన్నావు? ఐగ్లే, తొందర. ఆదివారం రాత్రి నువ్వు ఆఫీస్ నుంచి 10:30కి బయలుదేరావు. 20 నిమిషాల్లో మీ ఇంటికి చేరుకోవచ్చు. కానీ 3 గంటలకి వెళ్ళావు. మధ్యలో ఏం చేశావు? దారిలో కార్ టైర్ పంచర్ అయింది. ఎక్కడ? నారాయణ స్ట్రీట్, గాంధీనగర్. టైర్ మార్చడానికి 3 గంటలు పడుతుందటయా? మహా అయితే 1 గంట సార్. నా దగ్గర జాక్ లేదు. ఆ దారిలో వెళ్ళే వాళ్ళని హెల్ప్ అడిగాను. ఒక ఆటో ఓడొచ్చాడు, కానీ ఆగలేదు. 2-3 కార్లు ఆపారు, కానీ జాక్ లేదని వెళ్ళిపోయారు. చివరిగా ఒక కాల్ టాక్సీ వాడొచ్చాడు. వాడే హెల్ప్ చేశాడు. ఏ కాల్ టాక్సీ? తెలీదు. నంబర్ గమనించలేదు. ఏ కాల్ టాక్సీనో తెలీదు, నంబర్ చూడలేదు. సడన్ గా ఒక ఆపద్ బాంధవుడు వచ్చాడు, హెల్ప్ చేసి వెళ్ళిపోయాడు. లేపండి. పోయిన ఆదివారం ఆకాష్ చనిపోయాడు. హత్య. పదునైన ఆయుధంతో దారుణంగా మెడ మీద పొడిచి పొడిచి చంపాడు. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? నీకు ఆకాష్ ఎవరో తెలీదు. నువ్వు 3rd క్రాస్ స్ట్రీట్కి వెళ్ళలేదు, అంతేగా? ఇది ఆ రోజు నైట్ నువ్వు ఆకాష్ బాల్కనీలో నుంచున్నప్పుడు తీసిన ఫోటో. ఈ ఒక్క ఎవిడెన్స్ చాలరా నాకు. అవుట్. నీ ఫ్యూచర్, నీ బిజినెస్ అన్నింటినీ మర్చిపో. నీ లైఫ్ ఫినిష్. నిన్ను సజీవ సమాధి చేసేస్తా. ఇన్స్పెక్టర్ నన్ను నిరికించాలని చూస్తున్నాడు. నేను ఇన్నోసెంట్. ఆయనకి నా మీద పాత పగ ఉంది. నా ఫోన్ ఇవ్వండి. నిన్న లాయర్తో మాట్లాడాలి. ఒక ప్రాబ్లం సార్. ఏంటి? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికాడు సార్. మనం పంపిన సర్క్యులర్ ఫోటో చూసి 2 టౌన్ ఇన్స్పెక్టర్ వీడిని హ్యాండ్ అవుట్ చేశారు సార్. ఫుల్ మొత్తంలో ఉన్నాడు సార్. పేరు కూడా చెప్పలేకపోతున్నాడు. పేకల దాకా తాగి పోలీస్ జీప్ నే బైక్ తో గుద్దాడు సార్. వీడిని స్టోర్ రూమ్ కి లాక్రండి. 2వ తేదీ రాత్రి నువ్వు ఎక్కడున్నా? గుర్తులేదు సార్. సార్,
ఇలా కొట్టారంటే ఉదయం ఎక్కడున్నానో కూడా మర్చిపోతాను. సార్, లంచ్కి చికెన్ బిర్యానీ ప్రాన్స్ ఫ్రై తిన్నారు కరెక్టా? నాకు చికెన్ బిర్యానీ ప్రాన్స్ ఫ్రై తీసుకురా. సార్, 2వ తారీఖు నా ఫ్రెండ్ ఒంట్లో బాగాలేదు సార్. ఆ రోజు ఫుల్గా ఆడుతూనే ఉన్నాను. మెడిసిన్స్ కొనిచ్చాను, ఫుడ్ కొనిచ్చాను. ఆ తర్వాత నా రూమ్కి వెళ్ళి పడుకున్నాను సార్. ఫ్రెండ్ పేరేంటి? సూరి. రిక్కీ స్ట్రీట్లో షాప్ ఉంది. నువ్వు కంటిన్యూ చేయమ్మా. Yes, sir. వాడి ఫ్రెండ్ అడ్రస్ నోట్ చేసుకో. కానీ బండి బండి పీపీకి ఫోన్ ఇవ్వు. శ్రీను, ఒకసారి స్టేషన్కి వస్తావా? అర్జెంట్. 24/7 వెంకటేశ్వర స్ట్రీట్, ఇందిరానగర్, వైజాగ్. ఈడేంటి ఆడపిల్లల ఖర్చు వాడుతున్నాడు? ఏరా రై, ఇంత పవర్గా మాట్లాడుతున్నావు? ఆడాళ్ళ ఖర్చుతో తుడుచుకుంటున్నావు, సిగ్గులేదు? రేయ్, నీ దగ్గర ఇంకా లేడీస్ ఐటమ్స్ ఏమున్నాయిరా? సార్ బాగా చూడండి సార్, లిప్టిక్, రబ్బర్ బ్యాండ్, హెయిర్ పిన్ ఇలాంటివి కూడా ఉన్నాయేమో. రేయ్, ఏంట్రా చూపు? మూతి పళ్ళు రాళ్ళ కొడతాను. సారీ మేడం. పోలీస్ జీపుని గుద్దాడు సార్, మందు కొట్టి బయటకు. మేడం, అది మీదా? గౌరీ శంకర్ శర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 1990. సార్, గౌరీ అంటున్నాడు సార్. ఎవర్రా గౌరీ? హెడ్డు, గౌరీ శంకర్ శర్మ వర్సెస్ స్టేట్ జడ్జిమెంట్ గురించి చెప్తున్నాడు. జడ్జిమెంటా? ఇప్పుడు అదెందుకు చెప్తున్నావురా? Any form of torture, cruel, inhuman or degrading treatment is prohibited. అదేమంటున్నాడు సార్? విచారణలో ఉన్న ఖైదీని కొట్టడం నేరం. కొట్టడం మాత్రమే కాదు, స్టేషన్లో ఉంచి సస్పెక్ట్ ని అమర్యాదగా ట్రీట్ చేయడం కూడా నేరమే. జడ్జిమెంట్ చదవలేదా? ఎంత పొగరో చూసారా? ప్రితిపాల్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. విచారణలో ఉన్న ఖైదీని కొట్టడం వల్ల స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేసింది కోర్ట్. కొట్టిన వాళ్ళని, కొట్టడం చూసిన వాళ్ళని అందరినీ. వకీలా సార్? దెబ్బలు పైకి కనబడకుండా చితక్ కొట్టండి. టార్చర్ ని ప్రోత్సహించిన హెడ్ కానిస్టేబుల్ కి 8 ఏళ్ల శిక్ష విధించింది కోర్ట్. రిగరస్ ఇంప్రిజన్మెంట్. జహంగీర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా. తెలీదు? వాళ్ళు లోపలేసిన అక్యూస్లు ఏ జైల్లో అయితే ఉన్నారో ఆ హెడ్ కానిస్టేబుల్ కూడా అదే జైల్లో ఉన్నాడు ఈ రోజు వరకు. కొట్టిన పోలీస్ కానిస్టేబుల్ కూడా ఆ జైల్లోనే ఉన్నాడు. రేయ్ కనకయ్య, నువ్వు వెళ్ళి కొట్టరా. నేనా? ఇప్పుడు ఏం చేద్దాం మేడం? చెయ్యి బెణికింది సార్, లేదంటే కొమ్మేసేవాడిని. సార్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సార్ సెల్లో పడేయండి. శ్రీను, పదరా, నడవరా. లాక్ చేయి. ఓకే సార్. ఏంటయ్యా అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారు? ఇదొక్కటే ఎవిడెన్స్. అంటే ఎవిడెన్స్ టోటల్ బేస్డ్. విజయ్ మీద కేసు ఫైల్ చేసావా? క్వశ్చనింగ్ అని తీసుకొచ్చాం.
అయితే నువ్వు ఇలా విజయ్ని లాకప్లో ఉంచకూడదు జీకే. వాడు కన్స్ట్రక్షన్ కంపెనీకి ఓనర్, కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇదిగో నువ్వు నాకు యూస్ఫుల్ గా అడ్వైస్ చేస్తావని పిలిచాను. శ్రీను, వచ్చే నెల రిటైర్ అవబోతున్నాను. ఈ దొంగని బుక్ చేయడానికి ఇంతకంటే ఛాన్స్ దొరకదు. ఇలా చూడు జీకే, నీకు వాడికి మధ్య ఏదో గొడవ ఉందని నాకు తెలుసు. నేను నీకు ఫ్రెండ్ గాను చెప్తున్నాను, పీపీ గాను చెప్తున్నాను. విజయ్ లాంటి ఇంకో వ్యక్తి దొరకడమే ఇప్పుడు సమస్య. పైగా వాడు మీకు దొరకకుండా ఇంకో స్టేషన్ వాడిని అరెస్ట్ చేసింది మొదలు మీకు అప్పగించేంత వరకు అన్ని రికార్డ్స్ ప్రాపర్ గా ఉన్నాయి. లేదంటే ఓ పని చేయి, అర్జున్ని చంపేసి సెల్ఫీలో ఉన్నది విజయ్ అని కేసును క్లోజ్ చేసే. ఇప్పుడు నాకున్న ఆప్షన్ ఏంటి అది చెప్పు. వీళ్ళల్లో ఒకడు హంతకుడు అనుకుంటున్నావా? సందేహమే లేదు. వీళ్ళిద్దరూ కాకుండా మూడో వ్యక్తి ఎవరైనా చంపే అవకాశం ఉందా? ఛాన్సే లేదు. అంటే వీళ్ళిద్దరిలో ఒకడు అబద్ధం ఆడుతున్నాడు. విజయ్ మీద సాటర్డే కేసు ఫైల్ చేసినట్టు రాసుకో. ఇవాళ ఫ్రైడే, నీకు శని ఆది 2 రోజులు టైం ఉంది. వీళ్ళని సోమవారం కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఆలోగా సెల్ఫీలో ఉన్నది వీడా వాడా అనేది కనిపెట్టు. హలో సార్. సార్, మేము ఆకాష్ కేసు మీద డాక్యుమెంటరీ చేస్తున్నాం. మాకు ఇంటర్వ్యూ ఇస్తారా సార్? ఫేస్ కనబడదు కదా? కనపడదు సార్, బ్లర్ చేసేస్తాం. మొదట్లో కేసు డల్లగానే సాగింది, బట్ ఆ తరువాత ఫుల్ టీం ముమ్మరంగా పనిచేశాం. ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వదలలేదు. 2 రోజులు రాత్రి పగలు మేమెవ్వరూ నిద్రపోలేదు. వాటర్ ఇవ్వండి. ఇదిగోండి సార్. రెడీ. ఇన్స్పెక్టర్ ఒకవైపు ఎంక్వైరీ చేస్తున్నారు, ఆ ఎస్ఐ మేడం ఇంకోవైపు ఎంక్వైరీ చేస్తున్నారు. 2 రోజుల పాటు పోలీస్ స్టేషన్ అంతా ఆడావుడే. సోమవారం ఇద్దరిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. సో 2 రోజుల టైం ఉంది. వీడు విజయో అర్జునో తెలుసుకోవాలి. నిజం ఒప్పుకునేంత వరకు ఇద్దరికి తిండి పెట్టకండి, నీళ్లు మాత్రమే ఇవ్వండి. మరో ఇంపార్టెంట్ విషయం, ఇంకో సస్పెక్ట్ మన కస్టడీలో ఉన్నాడని విజయ్కి తెలియకూడదు. అదే విధంగా విజయ్ మన కస్టడీలో ఉన్నాడని అర్జున్కి తెలియకూడదు. వాళ్లకు సంబంధించినంత వరకు ఇద్దరికి ఇద్దరు సస్పెక్ట్సే. అర్థమైందా? ఏంటా గాయం? కన్స్ట్రక్షన్ సైట్ లో రాడ్ గీసుకుంది. విప్పరా, చొక్కా విప్పరా. అక్కడేమైంది? బైక్స్ కి డే కింద పడ్డాను. ఇద్దరిని చితకబాదాం మేడం. కరెంట్ షాక్ కూడా ఇచ్చాం. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. వీళ్ళిద్దరిలో ఒకటి గేమ్ ఆడుతున్నాడు హెడ్. అదెవరో కనిపెట్టాలి. మన దగ్గర ఉన్నది సెల్ఫీ ఎవిడెన్స్ మాత్రమే.
అది ఇప్పుడు యూజ్ అవ్వదు. నెక్స్ట్ స్టెప్ ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. ఆకాష్ హిస్టరీ చెక్ చేద్దాం, ఆన్సర్ అక్కడే దొరుకుతుంది. ఆకాష్ ఎలాంటి వాడు, వాడి ఫ్రెండ్స్, వాడి హాబీస్ మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాం. ఆకాష్ ఎవరో తెలుసుకుంటే వాడిని చంపింది ఎవరో తెలుసుకోవచ్చు. ఈ కేసు ఇప్పట్లో క్లోజ్ అయ్యేలా లేదు. బాబు ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు సార్, బయటికి ఎక్కువగా వెళ్ళరు. వీడియో గేమ్స్ ఆడతారు, గిటార్ వాయిస్తారు, గంటల తరబడి నెట్ చూస్తూ ఉంటారు. అందరూ మీరు ఆకాష్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నారు. కాలేజ్ రాక్ బ్యాండ్లో కలిసి ఉండేవాళ్ళం. వాడు స్టేట్స్కి వెళ్ళాక గ్రాడ్యువల్గా కనెక్షన్ కట్ అయింది. ఎందుకు తిరిగి వచ్చాడు? వాడికి యూఎస్ నచ్చలేదంట. వాడికి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, కావలసినప్పుడల్లా వాళ్ళ నాన్న డబ్బిస్తాడు. చాలా మంచి మనిషి సార్. ఫిబ్రవరి నెలలో మా అబ్బాయికి టైఫాయిడ్ వచ్చినప్పుడు ఆసుపత్రి ఖర్చులన్నీ ఆయనే భరించారు. జీతంలో కూడా కట్ చేయలేదు. ఆకాష్ అసలు ఫ్రెండ్ సర్కిలే లేదు. వీడొక్కడే క్లోజ్ ఫ్రెండ్ అట, అది కూడా కాలేజీ టైంలో. ఆకాష్కి గర్ల్ ఫ్రెండ్స్? గర్ల్స్ విషయంలో వాడు కొంచెం ఆక్వర్డ్. స్కూల్ టైంలో ఒక అమ్మాయిని లవ్ చేశాడని విన్నాను. ఆ అమ్మాయి వీడిని పట్టించుకోలేదనుకుంటాను. దాంతో వాడి కాన్ఫిడెన్స్ బాగా దెబ్బతింది. గర్ల్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు. ఆకాష్కి మ్యూజిక్, కంప్యూటర్సే ప్రపంచం. వీడెవడో తెలుసా? తెలీదు సార్. వీడెవడో తెలుసా? రెండో తేదీ నా ఫీవర్ మేడం. రోజంతా పడుకునే ఉన్నాను. అర్జునే టాబ్లెట్స్, టిఫిన్ తెచ్చిచ్చాడు. 11 గంటలకు వెళ్ళిపోయాడు మేడం. బేసికల్ ఇద్దరు 420 వాళ్ళు మేడం. బట్ సిటీలో ఏ గొడవ చేయరు. ఫ్రాడ్ పనులన్నీ బయట వాళ్ళలోనే. కేసు ఏమైనా ఫెయిల్ అయిందా? దొంగ సరుకు అమ్మే సేట్ జైల్నే మోస్ట్లీ వీళ్ళు టార్గెట్ చేస్తారు మేడం. అందుకని వీళ్ళ మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. ఏళ్ల తరబడి కోర్టులో ఉన్న వీడి కేసుని ఆ అర్జునే లా పాయింట్లు మాట్లాడి క్లోజ్ చేయించాడు. అయినా వాడికిలా లీగల్ విషయాలు తెలుసు. నిన్నేం చేయను చెప్పు. చట్టాలని క్రిమినల్ గా ఎలా యూజ్ చేయాలో వాడికిలా తెలుసు. ఇంటర్ వరకే చదివాడని చెప్తున్నా. మాట్లాడరా. చట్టాన్ని తనకు తగినట్టు వాడుకోవడం ఎక్కడ నేర్చుకున్నాడు? పోలీస్ వాళ్ళతో సహవాసం చేస్తే ఇలాంటివి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్తూ ఉంటాడు. విజయ్ లైఫ్ క్లియర్ కట్ గా ఉంది మేడం. ఐఐటిలో చదువుకున్నాడు, ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు, సొంతంగా కన్స్ట్రక్షన్ ఆఫీస్ కూడా ఉంది. వెళ్ళమ్మా వెళ్ళు. కానీ అర్జున్ హిస్టరీ అయోమయంగా ఉంది. ఈ సూరిగాడికి వాడికి 3 ఏళ్ల పరిచయమే. అంతకు ముందు వాడేం చేసేవాడో తెలియడం లేదు. అర్జున్కి తెలిసిన వాళ్ళందరినీ విచారించండి. ఓకే మేడం. హెడ్ మేడం, విజయ్కి సంబంధించిన వాళ్ళని ఎంక్వైరీ చేసేటప్పుడు కేర్ఫుల్ గా డీల్ చేయండి. వాడు మన కస్టడీలో ఉన్న విషయం ఎవరికి తెలియకూడదు. విజయ్, అర్జున్ ఫోన్ రికార్డ్స్ చెక్ చేశారా? చేశాం మేడం. ఇద్దరికి ఆకాష్తో ఎలాంటి కనెక్షన్ లేదు. విజయ్కి, అర్జున్కి? లేదు మేడం. విజయ్, అర్జున్, ఆకాష్ ఈ ముగ్గురు సర్కిల్స్ వేరువేరుగా ఉన్నాయి మేడం. మా ఎంక్వైరీలో అందరూ ఆకాష్ మంచివాడని చెప్పారు మేడం. అతనికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ఆకాష్ తన ఇంట్లో ఎప్పుడు క్యాష్ పెట్టుకుంటాడని వాళ్ళ అక్కయ్య చెప్పింది కదా? అవును మేడం. ఆకాష్ బ్యాంక్ స్టేట్మెంట్ వెంటనే తెప్పించండి. ఓకే మేడం. మాకు చెప్పకుండా ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. సరే. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పప్పుచారు పెట్టాను నాన్న, వేడి చేసుకుని తినండి. నాకు లేట్ అవుతుంది. సరే. ఒక రోజు గడిచిపోయింది మేడం. మనకి ఇంకొక రోజే ఉంది. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అక్కడికే వస్తున్నాం. అడిషనల్ ఎవిడెన్స్ లేకుండా కేసు మూవ్ అవ్వదు. ఏదో ఒక పాయింట్ ని మిస్ చేస్తున్నాం హెడ్. కళ్ళ ముందే ఉంది కానీ ఏంటో తెలియట్లేదు. హెడ్. మేడం, ఇన్స్పెక్టర్కి విజయ్ అంటే కోపం ఎందుకో? ఇన్స్పెక్టర్ ఒక్కగానొక్క కూతురు కాలేజీలో కుర్రాడిని లవ్ చేసింది. ఆ కుర్రాడు వీళ్ళ క్యాస్ట్ కాదు,
మన సార్కేమో కులం పిచ్చి. లవ్ మ్యాటర్ తెలియగానే బంధువుల అబ్బాయిని ఫిక్స్ చేశారు. రేపు పెళ్ళనగా ఆ అమ్మాయి లవర్తో పారిపోయింది. ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు. ఎక్కడున్నారో తెలీదు. వాళ్ళిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవడానికి వీడు హెల్ప్ చేశాడు. విజయ్ ఎందుకు హెల్ప్ చేశాడు? ముగ్గురు ఒకే కాలేజ్ మేడం. ఆ అబ్బాయి విజయ్ క్లాస్మేట్స్. ఇన్స్పెక్టర్ అప్పుడే విజయ్ని లేపేసేవాడు. కానీ విఐపి కాంటాక్ట్స్ ఉండబట్టి ఏం చేయలేకపోయారు. ఇప్పుడు అన్ని చావగొట్టడానికి లీగల్గా ఆయనకి ఛాన్స్ దొరికింది. వదులు కూడా. హలో, ఫారెన్సిక్ నుంచి భాగ్యాన్ని మాట్లాడుతున్నాను మేడం. ఫారెన్సిక్ భాగ్య, నా నంబర్ ఎవరిచ్చారు? నేనే మేడం. అడిగారని. చెప్పండి సార్. ఆకాష్ కేస్ సాల్వ్డ్ మేడం. ఏంటి? అవును మేడం, ఆకాష్ కేస్ సాల్వ్డ్. ఆకాష్ కేసు సాల్వ్డ్ అంటున్నారు. ఏంటి సార్, ఏం అర్థం కాక మేము ఇక్కడ బోర బద్దలు కొట్టుకుంటున్నాం. మీరు కేసు సాల్వ్డ్ అంటున్నారు. అంతకంటే ముందు 6 నెలలుగా మిమ్మల్ని అడగాలనుకుంటున్న ఒక చిన్న ప్రశ్న. ఏంటి? హానెస్ట్ గా ఆన్సర్ చెప్తారా? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నన్ను ఎందుకు మేడం రిజెక్ట్ చేశారు? ఇరిటేట్ చేయకండి, ఫోన్ కట్ చేస్తాను. ఓకే, పాయింట్కి వస్తాను. ఆకాష్ ఇంటి బెడ్రూమ్ నుంచి మా వాళ్ళు ఒక హెయిర్ శాంపుల్ తీసుకొచ్చారు మేడం. అంత కూడా హెయిర్ శాంపులా? ఆకాష్ ఇంటికి వచ్చి వెళ్ళిన వాళ్ళందరి హెయిర్ శాంపుల్స్ తీసుకుని టెస్ట్ చేశాను. మ్యాచ్ అవ్వలేదు. ఇంకెవరిదై ఉంటుంది? మీరు సస్పెక్ట్ని మాత్రం రౌండప్ చేయండి. డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో లేదో కన్ఫర్మ్ చేస్తాను. అడిషనల్ ఎవిడెన్స్ అడిగారు కదా, దొరికింది. ఉన్న ఆధారాలన్నీ చెరిపేశాననుకుని వెళ్ళిపోయాడు. కానీ వాడి తల వెంట్రుక వాడి తలరాత మారుస్తుందని కలలో కూడా అనుకునుండడు. నిజానికి అంత త్వరగా కేసు క్లోజ్ అవుతుందని మేం కూడా ఊహించలేదు. ఏంట్రా? బాత్రూమ్కి వెళ్ళాలి. పొద్దున్నుంచి వాంతులు చేసుకుంటున్నాడు సార్. దెబ్బలు తట్టుకోలేడని చెప్పానుగా, చూసావా? మీరు కొట్టడం వల్ల కాదు సార్, మొన్న తాగిన మందు సెట్ అవ్వలేదు. ఊరుకోరా. చీమ కుట్టినట్టు కూడా లేదు, మీరు కొట్టిన దెబ్బలు. నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్లే లోపు నా కాళ్ళ మీద పడి బతిమలాడేలా చేస్తాను. ఇదిగో నేను చూసుకో, ఇంటికి వెళ్ళొస్తాను. సరే సార్. ఇదిగో చొక్కా వేసుకుని అలా కూర్చో, కదలకుండా కూర్చో. వెళ్ళు. రే మల్లయ్య సార్, వీణ్ణు కంట కనిపెట్టు, బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాను. ఓకే సార్. ఇందులో కానిచ్చేయమన్నారు. ఆగరా, బయటికి ఎలా వచ్చావరా? పట్టుకోండి వాడిని. వేణువన్నా లేవండి, వీటిని కాస్త చూసుకోండి. స్టోర్ రూమ్కి వెళ్ళ.
పోలీసోడి మీద చేస్తావా? ఎస్ఐ మీద చేసుకుంటావా? నీకుందరా? గమనించారా సార్? అంటే వాళ్ళిద్దరికి ఆల్రెడీ పరిచయం ఉందన్నమాట. సార్ బ్లడ్ వస్తోంది సార్. ముక్కు పగలగొట్టినట్టున్నాడు. పర్పస్ఫుల్ గా కొట్టుంటాడా? చచ్చా లేదు సార్, ఆ గందరగోళంలో చేయి తగులుంటుంది. ఏమైంది సార్? వెనక్కి కూడా బ్లడ్ కారుతుంది. మేకు గుచ్చుకున్నట్టుంది, మండుతోంది. రిజల్ట్ వచ్చేసింది మేడం. వచ్చేసిందా? కేసు సాల్వ్డ్ అని చెప్పాను కదా. హంతకుడు మీ కస్టడీలోనే ఉన్నాడు. మర్డర్ చేసింది వీడే, లేదంటే ఎందుకు పారిపోతాడు? బెడ్రూమ్ లో ఉన్న శాంపుల్, మీరిచ్చిన శాంపుల్ పెర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి. హంతకుడు ఎవరు సార్? 2 శాంపిల్స్ పంపారేంటి? అవును, ఇద్దరు సస్పెక్ట్స్. అక్కడే చిక్కుచ్చిపడింది. చిక్కా? ఆ హెయిర్ శాంపుల్ ఇద్దరు డిఎన్ఏతో మ్యాచ్ అవుతుంది. ఇద్దరు డిఎన్ఏలతో మ్యాచ్ అవుతుందా? ఏమంటున్నారు సార్? ఒకరు డిఎన్ఏ లాగా ఇంకొకరు డిఎన్ఏ ఉండే అవకాశమే లేదు. అసలు తండ్రి కొడుకుల డిఎన్ఏ కూడా మ్యాచ్ అవ్వదు. అర్జున్ నేను బ్రదర్స్, ఐడెంటికల్ ట్విన్స్. విజయ్ పుట్టిన 16 సెకండ్ల తర్వాత నేను పుట్టాను. ఐడెంటికల్ ట్విన్స్ అయితే డిఎన్ఏ మ్యాచ్ అవుతుందా? అవును, మామూలు కవల పిల్లలైతే మ్యాచ్ అవ్వదు మేడం. ఐడెంటికల్ ట్విన్స్ ఒకే ఎగ్గులో ఫామ్ అవుతారు. అందుకే చూడడానికి ఇద్దరు ఒకేలా ఉంటారు. సో వాళ్ళకి డిఎన్ఏలో అస్సలు తేడా ఉండదు. మీ కస్టడీలో ఉన్నది ఐడెంటికల్ ట్విన్స్ అయితే ఈ హెయిర్ శాంపుల్ ఎవిడెన్స్ మీకు యూస్ అవ్వదు. కొంపతీసి మీ కస్టడీలో ఉన్నది ఐడెంటికల్ ట్విన్సా? అవును, నాకు అలాగే అనిపిస్తుంది. మాకు ఫస్ట్ నుంచి డౌట్ ఉంది, కానీ అడగలేకపోయాం. ఇంకొక సస్పెక్ట్ ఉన్న విషయం ఇద్దరికీ తెలియకూడదని మేమే హైడ్ చేశాం. అర్థమైంది. ఫస్ట్ ఫోటో ఎవిడెన్స్ దొరికింది, అది ఏ రకంగానూ యూస్ అవ్వలేదు. తర్వాత డిఎన్ఏ దొరికింది. డిఎన్ఏ కంటే ముఖ్యమైన ఎవిడెన్స్ ఏముంటుంది? ఇప్పుడు అది కూడా వేస్ట్ అని తేలిపోయింది. దొరికిన ప్రతి సాలిడ్ ఎవిడెన్స్ వేస్ట్ అంటే ఇక మేము ఏం చెయ్యాలి? వెక్స్ అవ్వకండి, నేను పొద్దు నుంచి దీని మీద రీసెర్చ్ చేస్తున్నాను. మనకి హెల్ప్ చేయడానికి సైన్స్ ఉంది. ఒక సింపుల్ మెథడ్ తో హంతకుడిని కనిపెట్టొచ్చు. వాళ్ళు ఐడెంటికల్ ట్విన్స్ అయినప్పటికీ ఫింగర్ ప్రింట్స్ వేరువేరుగా ఉంటాయి. డిఎన్ఏ సేమ్ గా ఉన్న ఫింగర్ ప్రింట్స్ లో తేడా ఉంటుందా? అదే ప్రకృతి మహత్యం. క్రైమ్ సీన్ లో ఫింగర్ ప్రింట్స్ లేవు కదా సార్. ఉంటే మీకు పంపేదాన్ని కదా. మీ వాళ్ళు ఎంత గొప్పగా వెతుకుతారో తెలీదు. నా సైడ్ నుంచి ఇద్దరిని పంపుతాను. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళండి. ఫింగర్ ప్రింట్స్ ఏమైనా దొరుకుతాయేమో చూడండి. హంతకుడు అన్ని ఎవిడెన్సెస్ ని చెరిపేశాడు అన్నారు. వాడు తనకే తెలియకుండా ఎక్కడైనా ఫింగర్ ప్రింట్స్ వదిలేడేమో వెతకండి. సగం ప్రింట్ దొరికినా చాలు, కేసు క్లోజ్ చేసేయచ్చు. వెతికిన చోటే మళ్ళీ వెతికిస్తుంది, చిరాకొచ్చేస్తుంది. ఫింగర్ ప్రింట్స్ ఉంటే ఆ రోజే దొరకవా? వాళ్ళేమో ఇల్లంతా కడిగేశారు. ఫింగర్ ప్రింట్ కావాలంటే కొట్టుకెళ్ళి కొనుక్కు రావాలి. దమ్ము కొట్టాలని ఉంది. ఊరుకోన్నా, ఆ గయ్యాలి చూసిందంటే అంతే. నేను లోపలికి వెళ్తున్నాను. ఫారెన్సిక్ టీం నెక్స్ట్ ఇక్కడికే వస్తుంది. కళ్ళతో చూస్తే ఫింగర్ ప్రింట్స్ కనపడతాయా? అసలు ఇది ఫారెన్సిక్ వాళ్ళ పని. మధ్యలో నన్నెందుకు చావగొడుతోంది?
ఛ! మ్యామ్ మేడం ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఎవిడెన్స్ కోసం మేడం. మరి మీరేం చేస్తున్నారు? ఎవిడెన్స్ ఎవిడెన్స్ అని దుబ్బేస్తుంది. ఛా, ఎవిడెన్స్ ఏమన్నా నా డిక్కీలో దాచుకున్నానా? చెప్పండి మేడం. మీ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఏవి దొరకలేదని చెప్పారు సార్. కేసు సాల్వ్ చేయడానికి ఇంకేదైనా సైంటిఫిక్ వే ఉందా సార్? సైంటిఫిక్ వే ఒకటి ఉంది, బట్ అది కొంచెం కష్టం. ఏదైనా పర్వాలేదు, చెప్పండి. మీరు మీ పోలీసు బ్రెయిన్ ని యూజ్ చేసే హంతకుని పట్టుకోవాలి. నేను ముందే చెప్పాను కదా కష్టమని. అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరిళ్లలోనూ ఒప్పుకోలేదు. నాన్న లాయర్, అమ్మ బ్యాంక్ ఎంప్లాయీ. ఇద్దరికి కంపాటబిలిటీ ఇష్యూస్ ఉండేవి. అభిప్రాయ భేదాలు వచ్చాయి. ప్రేమించినప్పుడు తెలియలేదు, పెళ్లి తర్వాత తెలిసిందే. నేను వాళ్ళకి డివోర్స్ అయినప్పుడు నాకు విజయ్కి 7 ఏళ్ళు. నేను నాన్న దగ్గర, అర్జున్ అమ్మ దగ్గర. మా నాన్న ఎవరు? నేనే. మా అమ్మ ఎవరు? నేనే. నా ప్రాణం ఎవరు? నేనే. మీ అమ్మకు ప్యాకెట్ పిచ్చుందట, క్లబ్కు వెళ్ళేదని విన్నాను. ఆడు చెప్పాడా? వాణ్ణి మోహన్ చెట్టి చేశాడు. ఒక ఆడది క్లబ్కు వెళ్తుందని ఇప్పుడే మొదటిసారి విన్నానయ్యా. నేను కూడా ఇప్పుడే వింటున్నాను సార్. కొడుకును కూడా తీసుకెళ్లేదట. అందుకే వీడు ఇలా ఏడిశాడు. గొప్ప తల్లి. వాళ్ళ ఫ్యామిలీలోనే మా అమ్మే ఫస్ట్ గ్రాడ్యుయేట్, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. ఆ విషయం చెప్పలేదు ఆ విజయ్ గాడు. కాలేజ్ అయిపోయాక బ్యాంకులో పిలిచి ఉద్యోగం ఇచ్చారు. మా అమ్మకి సహాయం కావాలని ఎవరొచ్చినా సరే చేతిలో ఏముంటే అది తీసిచ్చేసేది. ఇదంతా చెప్పలేదా నాకు? ఆపరేషన్ చేస్తేనే బతుకుతారని చెప్పారు మేడం. ఇదొక్కటే ఉంది, దీన్ని నమ్మి ఆ డబ్బు వాడుకో. థ్యాంక్స్ మేడం. ఖాళీ కడుపుతో మిక్స్చర్ తిన్నావు కదా, అందుకే. ఛే, రేపటి నుంచి నేను అసలు క్లబ్కు వెళ్ళను. ఆ పేకాట మా అమ్మకి ఎప్పుడు ఎలా అలవాటైందో తెలీదు. అది ఒక రకమైన రోగమే. ఈ మధ్య దానికి లూడోమేని అని పేరు కూడా పెట్టారు. మా అమ్మ మనసులో ఏం కోపం, ఏం బాధ ఉందో ఎవరికీ తెలీదు. కానీ ఎన్నో ఏళ్లు వాటిని మనసులోనే దాచుకుంది. ఆవిడికి మ్యారేజ్ లైఫ్ సెట్ అవ్వలేదు. ప్రెషర్, స్ట్రెస్ ట్రిగర్ అయిపోయింది. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. మా అమ్మకి పేకాట. అందుకని మా అమ్మ చెడ్డదైపోతుందా? ఏ, మీరెవరూ లంచాలు తీసుకోవట్లేదా? అంటే మీరందరూ చెడ్డోళ్ళేనా?
అమ్మా ఈ నెల కూడా జీతం మొత్తం పేకాటలో పోయింది. ఏం చేయాలరా ఇప్పుడు? ఆకాష్ మర్డర్ గురించి ఎంక్వైరీ చేయకుండా మా పాస్ట్ ఎందుకు తవ్వుతున్నారు? విజయ్ని అర్థం చేసుకోండి ఫస్ట్. కంపల్సివ్ లయర్ వాడు. నోరు తెరిస్తే అబద్ధాలే. 10 మాటలు మాట్లాడితే అందులో 8 మాటలు అబద్ధాలే అవుతాయి. సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు 1 సంవత్సరం. తెలుసా మీకు? నేను సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకున్నానంటున్నాడా? ఒకసారి మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేసి అడగండి, ట్రీట్మెంట్ తీసుకుంది నేనా వాడా అని. 16 నుంచి 17 1 సంవత్సరం ఫుల్గా లోపల ఉన్నది ఎవరు? ఎంక్వైరీ చేసి చూడండి, హ్యాపీగా ఎంక్వైరీ చేయండి. 2006 to 2007 1 సంవత్సరం బయటికి రానివ్వకుండా లోపల బంధించేశారు ఆ విజయ్ గారిని. ఈ తినే చెంచా ఉందే ఫోక్, ఆ ముళ్ళ చెంచాతో చీఫ్ డాక్టర్ మెడ మీద పొడిస్తే ఆయన నెలల పాటు హాస్పిటల్ చావు బతుకుల్లో ఉన్నాడు. నిజమా కాదో కనుక్కోండి, కథలుగా చెప్తారు. అడగండి సార్, వెళ్ళి ఆ డాక్టర్ని అడగండి, పొడిచింది నేనా అర్జునా అని. కేసు అక్కడే క్లోజ్ అయిపోతుంది. మీరు చెప్పిందంతా నిజమే మేడం. వాడు వకీల్ కొడుకు. డాక్టర్ వాడిని ఏదో అన్నారని ఫోర్క్తో మెడ మీద పొడిచేశాడట. ఆ అబ్బాయి పేరేంటి? నాకు ఆ అబ్బాయి పేరు కావాలి. తెలీదు మేడం, అది నేను ఈ హాస్పిటల్లో చేరడానికి ముందు జరిగిన సంఘటన. అప్పట్లో పనిచేసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు మేడం, కానీ వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను. ఆ చీఫ్ డాక్టర్ నేను చూశాను మేడం. ఆయన ఇప్పటికీ సరిగ్గా మాట్లాడలేరు, నత్తిగా మాట్లాడతారు. పోయినేడే ఆయన చనిపోయారు. ఆ అబ్బాయి అక్కడ పేషెంటే కదా, రికార్డ్స్ చూడండి. పోయినేడాది కురిసిన వర్షాలకి రికార్డ్ రూమ్ అంతా నీళ్ళొచ్చేసాయి మేడం. తడిసిపోయిన ఫైల్స్ అన్ని తీసుకెళ్లి గుడౌన్లో పడేశాను. వెతుకుతాను మేడం, దొరికితే మీకు పంపిస్తాను. అసలే బుర్ర హీటెక్కిపోయింది. వీళ్ళల్లో ఒకడు సైకో. ఇవాళ నైట్ నేను ఇంటికి వెళ్ళిపోతాను. నా షిఫ్ట్ మీరు ఎవరైనా చెయ్యండి. అసలు అర్జున్కి సమస్య ఏంటి? తెలీదు. మా అమ్మ చనిపోయిన తర్వాత వాడు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలాగే ప్రవర్తించాడు. కోపం, ఆవేశం, మూర్ఖత్వం. చాలా ప్రాబ్లమాటిక్ చైల్డ్. మీ అమ్మ ఎలా చనిపోయారు? జాండిస్. అలాగని మా నాన్న చెప్పారు. మీ అమ్మ ఎలా చనిపోయారు? జాండిస్. వీళ్ళమ్మ మరణంలో ఖచ్చితంగా ఏదో ఒక మిస్టరీ ఉంది. పూర్తి నిజం అర్జున్కి తెలిసి అనిపిస్తోంది. వాళ్ళమ్మ మరణానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ సేకరించండి. ఓకే మేడం. అమ్మా, నువ్వు లక్ష్మి కొడుకువే కదా? అవును. నేను మీ అమ్మతో పాటు బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను. రోడ్డు మీద పడిపోయారు. జీతం మొత్తం ప్యాకౌట్ లో పోయినట్టుంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. హై బీపీ ఉందని చెప్పారు. డాక్టర్ గారు కొన్ని టెస్టులు చేయించమన్నారు. 2 రోజుల నుంచి ఏమీ తినలేదనుకుంటాను. రెస్ట్ తీసుకోమన్నారు. నీకేదైనా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయి. నా నంబర్ మీ మమ్మీ దగ్గర ఉంది, సరేనా? మా నాన్న ఎవరు?
ఎవరు? నా ప్రాణం నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు అర్జున్. ఇలారా. అమ్మ వంక చూడు. నా గురించి ఎవరు ఏమనుకున్నా నాకు ఏ దిగులు లేదురా. నువ్వు నా ప్రాణం అర్జున్. నువ్వు నన్ను నమ్మితే నాకది చాలు నాన్న. అమ్మ ఎప్పుడు తప్పు చెయ్యదురా. అసలు నాదేం జన్మరా. నేను నిన్ను కన్నది ఇలా ఏడిపించడానికా? మా నాన్న స్ట్రిక్ట్ గా ఉండేవారు. కిటికీ పక్కన నిలబడితే తప్పు, పక్కింటి వాళ్ళతో మాట్లాడితే తప్పు, కాలేజీ నుంచి లేటుగా వస్తే తప్పు. ఒక నరకం నుంచి తప్పించుకోవాలనుకుని ఇంకో నరకంలోకి వచ్చి పడ్డాన్రా. ఇంకెప్పుడు పేకాట ఆడండ్రా. నన్ను నమ్ము. నా బంగారు కొండ, నిన్ను ఏడిపిస్తున్నాను కదరా. నేను మంచి అమ్మని కాదురా. నేను ఇవాళ బ్యాంకుకు వెళ్ళాను. నీకోసం బాసుంది చేస్తాను, అది తిని సినిమాకి వెళ్తాము, సరేనా? అర్జున్, స్కూల్ అవగానే తిన్నగా ఇంటికి వచ్చేసి. ఇవాళ ఫుట్బాల్ ప్రాక్టీస్ వద్దు, సరేనా? అప్పుడే నువ్వు నన్ను నమ్ముతున్నావని నేను నమ్ముతాను. మా అమ్మ చనిపోయిన తర్వాత నాన్న అర్జున్ని మా ఇంటికి తీసుకొచ్చారు. వాడికి కాంప్లెక్స్ చాలా ఎక్కువ. వాడి దగ్గర లేనివని నా దగ్గర ఉండేవి. దానికి నేనేం చేయగలను? మా నాన్నని చూడ్డానికి నాకు భయం వేసేది. దూరంగానే ఉండేవారు. విజయ్ నన్ను శత్రువులా చూసేవాడు. ఆ ఇల్లు నాకు పరాయి ఇల్లులా అనిపించేది. 6 నెలలు ఇంట్లో ఉండేవాడు, పారిపోయేవాడు. మళ్ళీ వచ్చి 6 నెలలు ఉండేవాడు, పారిపోయేవాడు. ఏ స్కూల్లో చేర్పించినా డిస్మిస్ అయ్యేవాడు.
చెడ్డవాళ్లతో స్నేహం చేసి వ్యసనాలకి బానిసయ్యాడు. వీడికి అన్ని వాళ్ళ అమ్మ బుద్ధులే వచ్చాయి. వదులు నాన్న. అమ్మ బతికుండి మీరు ఇద్దరు చేస్తే బాగుండేది. ఆ తర్వాత నేను కాలేజీలో జాయిన్ అయ్యాను. మా నాన్నకి నేను లా చదవాలని కోరిక, కానీ అర్జున్కి అందులో ఇంట్రెస్ట్ ఎక్కువ. వాడు డిసిప్లిన్డ్గా కాలేజ్కి వెళ్ళేవాడు కాదు. 1 సంవత్సరంలోనే చదువు ఆపేశాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు, చేతికి అందింది తీసుకెళ్లేవాడు. వాడికి ఒకే ఒక ఒబ్సెషన్ లైఫ్లో, నేను. నాకంటే ఎప్పుడు లైఫ్లో ఒక మెట్టు పైన ఉండాలనుకునేవాడు. నాకు 3 భాషలు వచ్చు. అర్జున్ 6 భాషలు నేర్చుకున్నాడు. విజయ్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు నాన్న చనిపోయారు. దాంతో వాడికి నాకు ఉన్న అన్ని కాంటాక్ట్స్ కట్ అయిపోయాయి. అర్జున్ నన్ను ఫాలో అవుతున్నాడని నాకు కొద్ది రోజుల ముందే తెలిసింది. నా లైఫ్ హ్యాపీగా ఉండేది. కాలేజ్ ఫినిష్ చేశాను, మంచి శాలరీతో జాబ్, ఇంకా ఓన్ కన్స్ట్రక్షన్ కంపెనీ. కానీ అర్జున్ లైఫ్ గ్రోత్ లేకుండా ఒకే చోట ఉండిపోయింది. అది వాడు తట్టుకోలేకపోయాడు. అసూయ, కోపం, ద్వేషం. వాడు రోజుకో అమ్మాయితో తిరిగేవాడు. కానీ వాడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారు ఒక్కరు కూడా లేరు. వాడేం దొంగలించాడు? సాలిటర్ ఉంగరం దీపిక కోసం కొన్నాను. నీకు తెలిసిన పోలీసు ఎవరైనా ఉన్నారా? కేసు రిజిస్టర్ చేయొద్దు. సరేరా సరేరా, వస్తాను. వాడి దగ్గర ఉంగరం లేదంటున్నారా? 2 రోజులు స్టేషన్లో చెద్దగొట్టి వదిలేశారంట. ఆ ఉంగరం నేను తీయలేదు. నీ డ్రెస్సింగ్ టేబుల్ పై డ్రాలో ఉంది, వెళ్ళి చూడు. మీ ఇంట్లో అమ్మ ఫోటో ఒకటి ఉంది, అది తీసుకోవడానికే వచ్చాను. స్టేషన్కి తీసుకెళ్ళి నా చెయ్యి విరగొట్టారు. బోన్ అతుక్కున్న జీవితాంతం వంకరగానే ఉంటుందని డాక్టర్ చెప్పారు. యూరిన్కి వెళ్తే రక్తం వస్తుంది. ఒక్కటి గుర్తుంచుకో విజయ్, ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నిన్ను ఒకరోజు నిలబెడతా. అది త్వరలోనే జరిగి తీరుతుంది. ఆ తర్వాత వాణ్ణి ఇప్పుడే చూశాను. ఆ ఇన్సిడెంట్ని మనసులో పెట్టుకొని నన్ను ఇరికించాలని చూస్తున్నాడు. క్లియర్గా ఉంది మేడం, అర్జునే హంతకుడు. సార్ నేను మాట చెప్పనా? వాడు అబద్ధం ఆడుతున్నాడు సార్. తప్పు చేయకపోతే ఎందుకు సార్ పారిపోతాడు? హలో, లైన్లోనే ఉండు. రే సొంత మాటల్లో సార్, ఇన్స్పెక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. వస్తున్నా. గణేష్, మేడం, ఏం జరిగింది? తెలియదు మేడం.
నిన్న ఇన్స్పెక్టర్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు. మీరు చివరి వరకు సమాధానం చెప్పలేదు. ఏం క్వశ్చన్? 2వ తేదీ మీ ఆఫీస్లో పార్టీ, అక్కడ నుంచి ఎర్లీగా వెళ్ళిపోయారు. ఫ్రెండ్ అడిగితే పొద్దున్న రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలన్నారు. కానీ నెక్స్ట్ డే మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళలేదు. ఎందుకు అబద్ధం ఆడారు? పర్వాలేదు చెప్పండి. మీరు నిజం చెప్తే మీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. 8420 555 001 ఇన్స్పెక్టర్ కూతురు నంబర్. అవును మేడం, ఆ రోజు నేను నా హస్బెండ్ వైజాగ్ వచ్చాం. మమ్మల్ని కలవటానికే విజయ్ వచ్చారు. మాకిక్కడ బాగా అప్పులయ్యాయి, హెల్ప్ చేయమని అడిగాం. మమ్మల్ని కలిసి డబ్బిచ్చి వెళ్లారు. ఎందుకు మేడం ఇవన్నీ అడుగుతున్నారు? ఇదేనా ప్రాబ్లమా? లేదు. ఇన్స్పెక్టర్తో ఆయన కూతుర్నే కలవడానికి వెళ్ళానని చెప్పలేకపోయాను. వాళ్ళు ఉన్న చోటు తెలిస్తే ఇద్దరిని ఊరికి వదలరు. హెడ్ మేడం, డోర్ లాక్ చేయండి. ఎస్ మేడం. సారు భాస్కర్ ఎక్కడికి వెళ్ళారు? తెలియదు మేడం, విడిగా ఏదో మాట్లాడుకున్నారు, తర్వాత వెళ్ళిపోయారు. తాళం చెవి లేకుండా తాళం తీయడం ఎవరికొచ్చో? అందరికీ వచ్చు మేడం. வெளியிலோட கார் சாவி வேணும். విజయ్ మీద మీకు ఇంకా డౌట్ ఉందా మేడం? 2వ తేదీ రాత్రి 3:15 గంటల సేపు టైర్ పంచర్ అయి బీచ్ రోడ్లో ఉన్నట్టు చెప్పాడు. ఆ ఏరియా మొత్తం ఎంక్వైరీ చేయించాను. ఆ రోజు అతన్ని అక్కడ చూశానని చెప్పడానికి విట్నెస్లు ఎవ్వరూ లేరు. ఆ రూట్లో వెళ్ళి అన్ని కాల్ ట్యాక్సీ ఏజెన్సీస్ని ఎంక్వైరీ చేశాను. వాడు చెప్పిన వ్యక్తిని ట్రేస్ చేయలేకపోయాం. మేడం, విజయ్ కార్ కేస్. విజయ్ చెప్పింది నిజమో కాదో ఇప్పుడు తేలిపోతుంది. దారిలో కార్ టైర్ పంచర్ అయింది. అవును మేడం, పంచర్ అయింది. ఒకవేళ నిన్ను వెతుక్కుంటూ పోలీసులు వచ్చారే అనుకో, 2వ తారీఖు నీకు ఒంట్లో బాలేదని చెప్పు, వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వచ్చేలోగా ఎస్కేప్ అయిపో. ఏరా ఏమైందిరా? దాసుగాడు అప్పు ఎలా తెచ్చావు? అదంతా నీకెందుకు? బండ్లో డీజిల్ ఉందో లేదో ముందే చెక్ చేసుకోరా. సారీ మేడం, పాత బండి ఎంత కొట్టించినా తాగేస్తుంది. మేడం, అర్జున్ ఫ్రెండ్ కనిపించట్లేదు. కనిపించట్లేదా? వాడి ఏరియా పోలీస్ స్టేషన్లో చెప్పాను మేడం, వాడిని కాస్త కనిపెట్టి ఉండమని. ఇందాకెళితే ఇల్లు లాక్ చేసి ఉంది. ఆ సూరిగాడు మిస్సింగ్ మేడం. మీకు సిగ్గేయడం లేదు? వాడిని తప్పించుకొని కారణాలు చెప్తారా? మేడం, ఒక్క నిమిషం. ఆకాష్ బ్యాంక్ అకౌంట్ ని చెక్ చేయమన్నారు కదా. వాడు చనిపోవడానికి 6 రోజుల ముందు 12 లక్షల రూపాయలు డ్రా చేశాడు. వాడు మర్డర్ అయిన మర్నాడు ఈ అర్జున్ 9 లక్షలు వడ్డీకి తెచ్చిన అప్పు తీర్చాడు. ఈ ఇన్ఫర్మేషన్ 6ంటికే ఇన్స్పెక్టర్కి తెలిసిపోయింది.
మీకు చెప్పకుండా రహస్యంగా ఉంచమన్నారు. సార్ ఎక్కడ? సార్ రండి. 2వ తేదీ మినర్వా థియేటర్ దగ్గర ఓ తెప్ట జరిగింది జ్యువెలరీ స్టోర్లో. అన్సాల్వ్డ్. అది అర్జున్ చేసినట్టు ఇన్స్పెక్టర్ క్రియేట్ చేస్తున్నాడు. దీని మీద చేయి పెట్టు. ఆకాష్ కేసులో విజయ్ నిరికించాలనుకుంటున్నారా? 2వ తేదీ రాత్రి అర్జున్ జ్యువెలరీ స్టోర్లో ఉన్నట్టయితే ఆకాష్ని హత్య చేసే అవకాశం లేదు. అప్పుడు ఆటోమేటిక్గా హత్యానేరం విజయ్ మీద పడుతుంది. దొంగతనం కేసే కదా, ఒప్పుకుంటే కొన్నాళ్ళు జైల్లో ఉండి వచ్చేయచ్చు. నేను చెప్పినట్టు ఎవరికి చెప్పకండి. ఒక కాల్ ట్యాక్సీ డ్రైవర్ హెల్ప్ చేశాడని చెప్పాడు కదా, ఆ కాల్ ట్యాక్సీ డ్రైవర్ వచ్చి సాక్ష్యం చెబితేనే విజయ్ బయటపడతాడు. అది కూడా విజయ్ చెప్పింది నిజమైతేనే. చూస్తావేంటి? చేయి పెట్టు. ఎందుకు సార్? వేదవా సార్, నీ మంచి కోసమే చెప్తున్నారు. ఆకాష్ ఇంట్లో డబ్బు మాయమైంది. వాడు చచ్చిన మర్నాడు నువ్వు 9 లక్షల అప్పు తీర్చావు. ఈ ఒక్క పాయింట్ చాలు నిన్ను ఊరి తీయడానికి. సార్, ఆ డబ్బు నేను ప్యాకెట్లో గెలుచుకున్నాను సార్. ఏంటి? దస్పల్ల హోటల్ వెనకాల అశోక్ సేట్ అని ఒక మార్వాడి ఉన్నాడు. డౌట్ ఉంటే వెళ్ళి వాడిని అడగండి. ఏడాదికోసారి మా ఇంట్లో పోకర్ ఆడుతూ ఉంటాం. మినిమం స్టేక్సే ₹1,00,000. ₹1,00,000 ఉన్నాయి. 2వ తేదీ రాత్రి అర్జున్ వచ్చాడు. తెల్లవారే వరకు ఆడాడు. 10 లక్షలు గెలుచుకున్నాడు. ఏసీ మనకి దోస్తు సార్. సరే, మీరు వెళ్ళండి. వస్తాను సార్. కేస్ సాల్వ్డ్. ఆకాష్ని చంపింది విజయే. సార్ తప్పుకో, సార్తో మాట్లాడాలి. సార్, మన ప్రాబ్లం తీరిపోయింది సార్. ఏమంటున్నావు? ఆకాష్ మర్డర్ సాల్వ్డ్ సార్. ఆకాష్ని చంపింది ఈ అర్జున్ గాడే సార్. తనకు కాల్ టాక్సీ డ్రైవర్ హెల్ప్ చేశాడని విజయ్ ఆ రోజు చెప్పాడు కదా, వాడు స్టేషన్కి వచ్చాడంట సార్. నేను మీకు ముందే చెప్పాను కదా సార్, విజయ్ ఇన్నోసెంట్ అని. రెండు రోజులుగా ఏరియా మొత్తం క్యాన్వాస్ చేస్తున్నాం సార్. సహాయం చేసిన కాల్ టాక్సీ డ్రైవర్ని స్టేషన్కి రమ్మని చెప్పాం. తిరుపతికి ట్రిప్ వేసి ప్రొద్దునే వచ్చాడు సార్. విషయం తెలిసిందంట, స్టేషన్కి వచ్చాడు. క్వశ్చనింగ్ పూర్తయిందా? పూర్తయింది సార్, జెన్యూనే. ఆ కాల్ ట్యాక్సీ డ్రైవర్ స్వయంగా స్టేషన్కి వచ్చాడు గనక విజయ్ ఆ హత్య చేసి ఉండడు అని తేలిపోయింది. అర్జున్ వాడు పేకాట్లో డబ్బు గెలుచుకున్నాడు అంటే వాడు ఆకాష్ని హత్య చేయాల్సిన అవసరమే లేదు కదా. మళ్ళీ కేసు మొదటికొచ్చింది. జరిగిందంతా కోర్టులో చెప్పేసే జీకే, వాళ్ళే చూసుకుంటారు. వేరే దారి లేదు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ కూడా ఏమీ చేయలేకపోయింది. 8 నెలలు కేసు నడిచింది. చివరికి తీర్పు చెప్పే రోజు వచ్చింది. CC 225/2017 విజయ్ అర్జున్ రండి. తీర్పు వచ్చేంత వరకు మేం పడ్డ టెన్షన్ అంతా ఇంత కాదు. మీరిద్దరూ ముందుకు రండి.
ముందుకు రండి. రండి, మీరు రండి. మీ ఇద్దరిలో ఒకడు హంతకుడు, అందులో నాకెలాంటి డౌట్ లేదు. ఎన్నో వాయిదాలు తీసుకున్నా కూడా హంతకుడు ఎవరనేది కోర్టు ముందు నిరూపించలేకపోయారు. అదే సమస్య. నేరస్తుడిని జైలుకు పంపాలనే ఉంది, ఎవరో తెలియకుండా ఎలా పంపేది? నాకందిన సాక్ష్యాధారాలను బట్టే నేను తీర్పు చెప్పగలను. ఏంటి పీపీ గారు, ఇద్దరిని జైలుకు పంపించడానికి చట్టం అనుమతించదు. ఎందుకంటే ఇద్దరిలో ఒకరు నిరపరాధి, నిర్దోషిని శిక్షించకూడదు. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక అమాయకుడు శిక్షించబడకూడదు. మన లీగల్ సిస్టమ్ అలా ఉంది. ఈ ఇద్దరిని విడుదల చేయడం తప్ప వేరే దారి లేదు. జడ్జిమెంట్ విని మేమందరం షాక్ అయ్యాము. కోర్టు ఇలాంటి తీర్పిస్తుందని మేమెవ్వరూ అనుకోలేదు. మీరేగా ఐవో? అవును సార్. మీ డిపార్ట్మెంట్ కి ఇది బ్లాక్ మార్క్. ఇద్దరిలో ఒకడు హంతకుడని తెలుసు కూడా వదిలేయాల్సి వస్తోంది. ఇద్దరిని విడుదల చేశారు, మరి హత్య చేసింది ఎవరు సార్? తెలీదు. మేడం, థింగ్స్ అన్ని కొత్త పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళాలి. మీ టేబుల్ కొంచెం క్లియర్ చేయరా? ఇది కూడా చేపట్టు. ఈ ఫోటోస్ అన్ని అప్పుడే విజయ్ ఇంట్లో పెట్టేయమన్నాను కదా, సారీ మేడం. ఇంకా ఇక్కడే ఉన్నాయండి. ఇది మిస్ అయింది మేడం. సార్ పడతాం. మీరేమే జాగ్రత్త ఉంటుంది మాత్రం. వెళ్ళు. అది నాకు ఇవ్వండి మేడం, చందుకి ఇచ్చి పంపుతాను. ఏమైంది మేడం? ఎనిమిది నెలలు కేసు నడిచింది, ఒక్కసారి కూడా విజయ్ కోసం రాలేదు. నేను అప్పుడే అడిగాను, వీడి మీద చార్జ్ షీట్ వేసి జైల్లో వేసినప్పుడే బ్రేకప్ అయిందన్నాడు. ఏమైంది మేడం? ఫస్ట్ డే క్వశ్చనింగ్ కి తీసుకొచ్చినప్పుడు విజయ్కి సెల్ఫీ చూపించాం, గుర్తుందా? గుర్తుందా? ఆ ఫోటోను చూడగానే వాడు సైలెంట్ అయ్యాడే తప్ప అది నేను కాదు, నా ట్విన్ బ్రదర్ అని వాడు చెప్పలేదు. నేను ఎస్ఐ మాలతి, ఆకాష్ కేసు గురించి ఎంక్వైరీ చేశాను. చెప్పండి మేడం. స్కూల్లో చదువుకునేటప్పుడు ఆకాష్ ఒక అమ్మాయిని లవ్ చేశాడని చెప్పారు కదా, 1 సైడ్ లవ్. అవును. ఆ అమ్మాయి పేరేంటి? దీపిక. ఏదో ఒక పాయింట్ ని మిస్ చేస్తున్నాం హెడ్. కళ్ళ ముందే ఉంది, కానీ ఏంటో తెలియట్లేదు. దీపిక ఢిల్లీకి రాలేదు విజయ్. వస్తానని చెప్పింది కానీ రాలేదు. తనకి చాలాసార్లు కాల్ చేశాను, ఫోన్ స్విచ్డ్ ఆఫ్ లోనే ఉంది. థ్యాంక్స్ దివ్య. విజయ్, ఈ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. దీపిక ఒక అబ్బాయితో విజయవాడ స్టేషన్లో దిగి వెళ్ళిపోవడం నా ఫ్రెండ్ చూసింది. ఇట్ సీమ్స్ లైక్ దే వర్ హగ్గింగ్. ఈ విషయం నీకు చెప్పకూడదని అనుకున్నాను. అదేం లేదు దివ్య, యు మిస్టేకెన్. కళ్ళతో చూశారు విజయ్. దీపిక అలాంటి అమ్మాయి కాదు. ఫర్గెట్ హర్ విజయ్, స్టాప్ టార్చరింగ్ యువర్ సెల్ఫ్. తను మిస్ అవ్వలేదు, వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ కూడా తనని వెతకడం మానేసింది. నువ్వొక్కడివే తన కోసం వెతుకుతున్నా. ఒక అబ్బాయితో వెళ్ళిందని చెప్పావు కదా, ఆ అబ్బాయి ఎవరు? దీపికాకి క్లాస్మేట్, స్కూల్లో, పేరు ఆకాష్.
దీపిక డ్రింక్ని స్పైక్ చేశాను. తనకి స్పృహ తప్పింది. గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లి 2 రోజులు నా పెళ్ళంగా ఉంచుకున్నాను. ఆ తర్వాత చంపేశాను. డ్రగ్ ఓవర్డోస్ 10 lakhs ఇచ్చా. కేసు బయటికి రాలేదు. నువ్వు వచ్చి కాపాడతావన్న నమ్మకంతో అది వెయిట్ చేసింది. మేడం, మెంటల్ హాస్పిటల్ వాళ్ళని డీటెయిల్స్ పంపమని అడిగాం కదా, కొరియర్ ఇప్పుడే వచ్చింది. అందరి రికార్డ్స్ ఉన్నాయట, వీళ్ళది మాత్రం మిస్సింగ్. గాయపడ్డ డాక్టర్ గారి పర్సనల్ ఫైల్లో ఒక కాపీ దొరికింది, అదే మనకు పంపారు మేడం. మెంటల్ హాస్పిటల్లో ఉన్నదెవరు? అర్జున, విజయ? ఇద్దరు ఉన్నారు. విజయ్ 3 నెలలు ఉన్నాడు. అర్జున్ సంవత్సరం ఉన్నాడు. 10వ క్లాస్ చదివేటప్పుడు ఒకరినొకరు చంపుకునేంత ఆవేశంగా కొట్టుకున్నారు మేడం. ఆ లాస్ట్ పేరా మీరు చదివారా మేడం? ఆ డాక్టర్ తనే స్వయంగా అందులో రాశారు. వాళ్ళ మధ్య ఎన్ని గొడవలున్నా సమస్య వస్తే మాత్రం ఇద్దరు కలిసిపోతారని రాసుంది. ఫస్ట్ నువ్వు నన్ను ఇరికించడానికి వచ్చావు అనుకున్నాను, కానీ కాపాడడానికి వచ్చావని పోను పోను అర్థమైంది. ఏంటి గాయం? బేకల దాకా తాగి పోలీస్ జీప్ నే బైక్ తో గుద్దాడు సార్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికాడు సార్. ఎవరు గుద్దారయ్యా? ఆకాష్ని నువ్వు చంపడానికి 4 రోజుల ముందు నుంచే నువ్వు వాడిని వెతుకుతున్నావని నాకు తెలిసింది. ఎవిడెన్స్ని అరెస్ట్ చేసావు, కానీ నువ్వు ఇన్వెస్టిగేషన్ని ఫాలో అవ్వలేదు. నేను ఫాలో అయ్యా. నువ్వు ఎలాగో దొరికిపోతావని నాకు తెలుసు. ఎయిర్ టైట్ కేస్, జీవిత ఖైదు లేదా ఊరి. చివరి వరకు తనని పొడిచింది విజయో అర్జునో తెలియదని ఆ డాక్టర్ గారు రాశారు మేడం. ఆ మెంటల్ హాస్పిటల్ డాక్టర్కి పొడిచింది నువ్వో నేనో తెలియదు, అందుకే మన ఇద్దరికి పనిష్మెంట్ ఇచ్చాడు. కానీ కోర్టులో అలా ఇవ్వలేరని నాకు తెలుసు. నేను దొరికిపోతేనే నువ్వు ఎస్కేప్ అవ్వగలవని నాకు అర్థమైంది. సరే, ఈ గేమ్ ఆడి చూద్దామని ఇందులోకి దిగాను. ఆ మెంటల్ హాస్పిటల్ రిపోర్ట్ అది ఎవరికి దొరకదు, దొరికినా ఏ యూస్ ఉండదు. ఇట్స్ గోనా ప్రూవ్ నథింగ్. ఆ జీకే నిన్ను ఫ్రేమ్ చేయడానికి ఏ ఎక్స్ట్రీమ్ కైనా వెళ్తాడని నాకు తెలుసు. నిన్ను చంపి పాతేస్తా. ఒక ఇన్స్పెక్టర్ తలుచుకుంటే ఏమైనా చేయగలడు. వాడు పేకలో కింగ్ లాంటోడు. ఆ కింగ్ ను పడేయడానికి ఒక ట్రంప్ కార్డ్ అవసరమైంది. మాలతీని స్టడీ చేశాను. ఏం జరిగింది మేడం? స్టేషన్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి నన్ను అడ్డం పెట్టుకుని గేమ్ ఆడాడు. నా కాన్సన్ట్రేషన్ విజయ్ మీదకి వెళ్లకుండా చేశాడు. తను ఆల్రెడీ 2 నిరపరాధుల్ని కాపాడిందని తెలుసుకున్నాను. కాయిన్ సరిగ్గా మూవ్ చేస్తే నీకు హెల్ప్ చేస్తుంది అనిపించింది. ఆ కాల్ టాక్సీ డ్రైవర్ నేను అరేంజ్ చేసిన విట్నెస్ అని మీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలీదు, తెలియకూడదు. మాలతి ఈ కేసును వదిలిపెట్టదు, ఎలాగైనా కనిపెట్టేస్తుంది. ఈ పాటికి నిజం తెలిసిపోయి ఉంటుంది. ఏమంటున్నారు మేడం? ఎవరు గేమ్ ఆడారు? ఈ కేసుని తను మళ్ళీ ఓపెన్ చేయడం కుదరదు. నీకోసం దొంగ సాక్షిని ఏర్పాటు చేసింది. ఓపెన్ చేస్తే దొరికిపోతుంది. అంతే, ఈ కేసు క్లోజ్ అయినట్టే. చెప్పండి మేడం, అసలు నేరస్తుడెవరు? నిజం ఎప్పటికీ బయటికి రాదు.
తెలీదు. నా లైఫ్లో నేను చేసిన పెద్ద గ్యాంబ్లింగ్ ఇదే. నమ్మకంతో చేశాను, గెలిచాను. గ్యాంబ్లింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పోయింది. నాకెందుకు హెల్ప్ చేసావు? నీకు అమ్మంటే ఇష్టం లేదు, కానీ అమ్మ చివరి వరకు నిన్ను మర్చిపోలేదు. నాకు ఒక షర్ట్ కొంటే నీకు కొనేది, నిద్రలో నిన్ను తలుచుకుంటూ ఏడ్చేది. అమ్ముండుంటే నీకు హెల్ప్ చేయమని చెప్పేది. అమ్మ కోసమే చేశానురా, నీ కోసం కాదు. పెళ్లి చేసుకోబోతున్నాను. అమ్మాయి పేరు ఆనంది. పాత జీవితాన్ని వదిలేశాను. నీ సంగతి? ప్రాపర్టీస్ అన్ని అమ్మేశాను. బాంబే వెళ్తున్నాను. అక్కడి నుంచి కోపన్ హ్యాగన్. తిరిగి వచ్చే ఐడియా లేదు. మనం కలవడం ఇదే చివరిసారి.